రాత్రికాల సమయంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ, అలాగనే ఆయా సంఘాలు వచ్చినటువంటి విశ్వాసులందరికీ, విశేషంగా సేవకులకు, ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి సంఘానికి, జాన్పాలనకు, అలాగనే మరి మా తమ్ముడు జాన్ ప్రసాద్కి ప్రత్యేక నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ, పెద్దలందరికీ, సేవకులందరికీ హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఓ ప్రత్యేకమైన అద్భుతాన్ని చేశాడు. నేను వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్లో విపరీతమైన వర్షం పడుతుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి. అప్పుడు నేను చెప్పాను, నా ప్రభు అయిన యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన చూపిన కృపే ఈ రోజు ఇలా కూర్చోడానికి. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. అందరూ వాక్యం మీద మనసు ఉంచడానికి మీ మనసును తిన్నగా యెషయా గ్రంథం, అందరూ యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. యవనుడు కన్యకును వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. మరలా నేను చదువుతున్నాను, గమనించండి. మధ్య భాగంలో నుంచి, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ కుడి హస్తల చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మాకు సహాయం దయచేయండి. మీ ప్రత్యక్షతను మేము చూచినట్లు, మీ ప్రత్యక్షతను ఈ దినాన మేము అనుభవించినట్లు మా అందరి యొక్క హృదయాలను తెరవమని కోరుకుంటున్నాను. వాక్ ప్రత్యక్షతను దయచేయమని కోరుకుంటున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో దేవుని వాక్యపు ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను. నలుదిశల దేవుని యొక్క వాక్యపు శక్తితో పాటు వాక్యపు వెలుగును నేను విశాలపరచడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమునికి విరోధంగా పనిచేస్తున్నటువంటి చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కట్టి లయపరుస్తున్నాను. దేవుని దూతల్ని విడుదల చేస్తున్నాను. 1,00,000 మంది దేవదూతల్ని నేను ఈ ప్రాంతంలోకి విడుదల చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో తండ్రి, మీ సన్నిధి యొక్క మహిమ, మీ సన్నిధి యొక్క ప్రత్యక్షతను చూచినట్లు సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగములో, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూచి సంతోషించినట్లు దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అని రాయబడింది. పెళ్లి కుమారుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అని మనకు వాక్యం చెప్తుంది. ఎందుకు వాక్యము యేసుక్రీస్తు ప్రభు అని చెప్తుందనంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పెళ్లి కుమారుని యొక్క వివాహమునకు విందు సిద్ధపరచబడింది. ఆ విందు కొరకు సకల ప్రజలను ఆ యొక్క సిద్ధపరచబడిన విందుకు పిలువనంపించాలని తన దగ్గర ఉన్న దాసులందరినీ పంపించాడు. దాసులు వెళ్లి అనేకుల్ని పిలిచారు, ఏర్పరచబడిన వారిని పిలిచారు, అలాగనే పిలువబడిన అర్హులైన వారిని పిలిచారు, స్వజనులు పిలిచారు, సమీపస్తులు పిలిచారు, దూరస్తులు పిలిచారు. కానీ అందరూ వారి వారి పనులను బట్టి సాకులు చెప్పడం ప్రారంభించారు. ఈ లోపల వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా మేమందరం అందరికి వెళ్ళి చెప్పాం, కానీ ఏ ఒక్కరు కూడా ఇన్విటేషన్ తీసుకున్నారన్న మాటే గాని ఏ ఒక్కరు కూడా వివాహపు విందులోకి రాలేదు. కాబట్టి విందుశాల చాలా ఖాళీగా ఉన్నది. విందుశాల అన్నటువంటి పరలోకము చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని ఆ మంచి దాసులు తండ్రి అయిన దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి రాజవీధుల్లోనికి, ముళ్ళ కంచెల్లోనికి, సంతల్లోనికి, వీధుల్లోనికి వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, అనేకులను మీరు ఈ యొక్క వివాహము విందుకు మీరు ఆహ్వానించండి అని చెప్పినప్పుడు ఆ దాసులు వెళ్ళి సంత వీధుల్లో నిలబడ్డారు. ఆ సంత వీధులే ఈ రోజు క్రీస్తుని గురించి ప్రకటించే ఈ సువార్త సభలు. కొట్టండి చప్పట్లు గట్టిగా.
ఆ సంత వీధిలో ఈ క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి సువార్త సభలు. ఆ రాజ మార్గాలే యేసు క్రీస్తు ప్రభు దేవుడు, ఆయన గాక వేరొక దేవుడు లేడు, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యమని సకల ప్రజలకు సువార్త అందించబడేటువంటి సువార్థికుల ద్వారా దేవుని వాక్య ప్రత్యక్షతే రాజ మార్గము. ముళ్ళ కంచె అంటే ఏంటో తెలుసా? ఇంకా బంధకాలలో ఉన్న మనుషులు, ఇంకా చెరలో ఉన్న మనుషులు, చీకటి అంధకార సంబంధమైన శక్తుల చేత పీడించబడిన మందులు, ఇంకా భయంకరమైనటువంటి వ్యసనాల కట్ల చేత బంధించబడిన మనుషులు, ఇంకా కాడి మాకుల చేత, గుడి బందల చేత మెడ మీద విరవబడకుండా, ఇంకా దేవుని చేత విడిపించబడకుండా, ఇంకా రాయిబారైనటువంటి క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడకుండా బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి ఆ ముళ్ళ కంచెల్లోని వారి ఎత్తుకు వెళ్లి ఈ రాత్రి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడు నిలిచి తన వారందరినీ ఆహ్వానిస్తున్న సమయం ఇది. కొట్టండి చప్పట్లు. తన వారందరినీ ఆహ్వానిస్తున్న సమయము. ఇప్పుడు రాజ వీధుల్లోకి వెళ్లి సువార్త చెప్తున్నారు, ముళ్ళ కంచెల్లోకి వెళ్లి సువార్త చెప్తున్నారు, సంత వీధుల్లోకి వెళ్లి సువార్త చెప్తున్నారు, వీధుల్లోకి వెళ్లి సువార్త చెప్తున్నారు. ఇప్పుడు కుంటివారు, గుడ్డివారు, నడవలేని వారు, బీదవారు, ఇంకా ఆ యొక్క వివాహమునకు వెళ్ళడానికి కూడా అర్హత లేని సకల జనులందరూ, విశేషముగా అన్య జనులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు, క్రీస్తుకు హృదయాన్ని ఇవ్వని వాళ్ళు అనేకులు ఆ యొక్క పెళ్లి వార్తను విని ఆ వివాహ విందులోకి ప్రవేశించారు. ఆమేన్. ఇప్పుడు విందుశాల నింపబడిపోయింది. ఇప్పుడు విందుశాల నింపబడిపోయింది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను పరిణయమాడే సమయము ఆసన్నమైంది. ఈ లోపల ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎలానంటే పెళ్లి వస్త్రాలు లేకుండా చాలా విచిత్రంగా వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. ఆ దాసుడు అడిగాడు, ఆ పెళ్లి కుమారుడు అడిగాడు, నీ వస్త్రాలు ఎక్కడ? Where is your garments of the virgins in your life? నీ యొక్క వస్త్రాలు ఎక్కడ? నీవు ధరించుకోవలసినటువంటి వస్త్రాలు ఏమయ్యాయి? నువ్వు సిద్ధపడి పెళ్లి కుమారుని యొక్క స్వరాన్ని విని ఈ పెళ్లి విందుకు వచ్చిన నీవు నిజంగా నీ యొక్క హృదయంలో ఉండవలసినటువంటి ఆత్మీయ వస్త్రాలేవి? నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తును ప్రతిబింబించాల్సినటువంటి ఆ పరిశుద్ధాత్మ అలంకృతాలైనటువంటి విశేషంగా క్రీస్తు రక్తం చేత ప్రతిష్ఠించబడిన నమూనాలు ఎక్కడున్నాయి అనగానే వాడు అంటున్నాడు, అయ్యా నేను ఎలా వచ్చాను నాకు తెలియదు కానీ పెళ్లి వస్త్రాలు లేకుండా నీ వివాహానికి వచ్చాను అనగానే ఆయన అన్నాడు ఒక మాట, వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటి కొట్టులో పడేయమని చెప్పినప్పుడు వాని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలో పడేశారని వాక్యం చెప్తుంది. ఇప్పుడు బాగా గమనించండి, పెళ్లి కుమారుడేమో సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు, ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏమో సంఘమై ఉన్నది. ఇప్పుడు సంఘాన్ని చూచి ప్రభువు పరిణయం ఆడడానికి ఈ భూలోకానికి రాబోతున్నాడని వాక్యం చెప్తుంది. కొంతమంది నిపుణులు అనుకుంటారు ఏమన్నంటే మణిబాబు గారు ఈ రోజు పెళ్లి కుమార్తె గురించి పెళ్లి కుమారుడు గురించే చెప్పబోతున్నాడని కొంతమంది వాక్యపు నిపుణులు అనుకుంటున్నారు. మరికొంతమంది అనుకుంటున్నారు ఏమన్నంటే లేదు ఈ రోజు ఏదో ఒక ప్రత్యక్షతను దేవుడు తీసుకొని రాబోతున్నాడని. అవును, పరిశుద్ధాత్మ దేవుడు విభిన్న కోణాలు గుండా ఈ రాత్రి నిన్ను దర్శించడానికి సిద్ధపడి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. విభిన్న కోణాలు గుండా ఆయనను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నాతో పాటు చూడండి, దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 21:2 వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమనే పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్లే సిద్ధపడి ఉన్న పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అని రాయబడి. ఇప్పుడు పెళ్లి కుమార్తె దేవుని యొద్ద నుంచి దిగి వస్తున్నటువంటి సమయం భక్తుడైన యోహాను పద్మాస దీపంలో చూస్తున్నాడు. అంటే సంఘము సంపూర్తిగా సిద్ధపడి క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది. మరి బాగా గమనించినట్లయితే ఇక్కడ పెళ్లి కుమార్తె వల్లే అలంకరించబడినటువంటి ఒక పెళ్లి కుమార్తె కనబడుతున్నదని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు కనబడుతున్నారు. అంటే ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు కనబడుతున్నారు. ఒకటి, ఈ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో పెళ్లి కుమార్తె వల్లే సిద్ధపరచబడినటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. పెళ్లి కుమార్తె వల్లే సిద్ధపరచబడిన ఒక స్త్రీ. ఈ స్త్రీని అలాగా కుడివైపు నుంచుదాం. రెండవ స్త్రీని ఒకసారి నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. నాతో పాటు చూడండి. అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం.
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయడానికి విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నదని వాక్యం చెప్పబడింది. ఈ ప్రకటన గ్రంథంలో 2వ స్త్రీ కనపడుతుంది. ఈ యొక్క స్త్రీ పేరు యెజబెలు స్త్రీ అని వాక్యం చెప్తుంది. ఈ యెజబెలు స్త్రీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సంఘములోనికి జొరబడి ఉన్నది. సంఘమాన్ని గమనించవలసినటువంటి ఒక ప్రత్యక్షత ఏంటంటే, సంఘములో యెజబెలు స్త్రీ ఉన్నది అనంటే అనగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చచ్చిపోయినటువంటి ఆహాబు వారి అయిన యెజబెలు అక్కడ బతికొచ్చిందని కాదు అర్థం. యెజబెలు యొక్క భార్య యొక్క రక్తము కుక్కలు నాకి ఆమె ఎప్పుడో చచ్చింది అక్కడ. కానీ యెజబెలును ఇంకా ఉండనిచ్చుచున్నావు. ఆ స్త్రీ సంఘములో ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, నీవు సంఘముగా సిద్ధపడి ఉన్నావు. సంఘముగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు. సంఘముగా క్రీస్తు రాకడ కొరకై నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావు. సంఘముగా ప్రత్యక్షపరచబడినటువంటి వధువు సంఘముగా సిద్ధపడి వరుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు మధ్యాకాశములోకి ఎప్పుడు వెళ్ళాలని సాక్షాత్తు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి ఆయన సమీప పాదాల ఎదుట నిలబడి నువ్వు ప్రత్యక్షతో ఎదురు చూస్తున్నావన్న మాట నిజమే. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడో యెజబెలు స్త్రీ సంచరిస్తుంది. Something is hidden to in the ministry, something is hidden to in your churches, something is hidden to in your life, but Jezebel of the lady is moving among us. ఈ యొక్క యెజబెలు స్త్రీ మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉందట. ఈ రాత్రి చాలా మందికి నేను చెప్తున్నాను, కొంతమంది అబద్ధ ప్రవచనాల వరకు పరిగెడతారు. ఎక్కడో చిలక జోషాలు చెప్పినట్టు పరిగెట్టినట్టు మనుషులు పరిగెడుతుంటారు. మరి కొంతమంది కల్పిత బోధల కొరకు కనిపెడుతుంటారు. మరి కొంతమంది ఎక్కడో ఏవో ప్రవచనాసారమైనటువంటి మాటలు పలుకుతున్నారంటే అక్కడికి వినడానికి పరిగెడతారు. సాక్షాత్తు హైందవులకి క్రైస్తవులకి తేడా లేని రోజుల్లో నువ్వు బ్రతుకుతున్నావు. ఏ సంఘములో రక్షించబడ్డావో, ఏ సేవకుడు నీకు సువార్త చెప్పాడో, ఏ యొక్క సంఘము యొక్క సాక్షాత్తు క్రీస్తు రక్తం చేత కడగబడి సంపూర్ణ పురుషునికి నువ్వు అప్పగించబడాలని నువ్వు యొక్క సంఘములో రక్షించబడినటువంటి నీ తల్లి సంఘాన్ని లేదా నేను రక్షించిన సంఘాన్ని వదిలిపెట్టి తిరుగుతున్న వ్యక్తికి ఉన్నావేమో ఆలోచించు చూడు. ఈ కూటాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయంటే నీవు నీ సంఘములో స్థిరపరచబడాలి. నీ సేవకుడు నీ కొరకు రాత్రింబగలు కన్నీరు కార్చాడు గాని ఇప్పుడున్న వాళ్ళు నీ కోసం కన్నీరు కార్చలేదు. నీ సేవకుడు రాత్రింబగలు ఉపవాసం ఉండి నిరీక్షణ కలిగి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించాడు గాని ఇంకెవరు నీ కుటుంబం కోసం ప్రార్థించలేదు. ఈ రోజు ఒకప్పుడు నీకు ఇల్లు లేదు, ఇప్పుడు నీకు ఇల్లు ఉంది. ఒకప్పుడు నీకు ఇల్లు వాకిలే లేదు, ఇప్పుడు నీకు సంపూర్ణంగా గృహాలు ఉన్నాయి. ఒకప్పుడు నీకు ఉద్యోగమే లేదు, ఇప్పుడు నీకు ఉండడానికి ఉద్యోగాలు ఉన్నాయి. ఒకప్పుడు నివాసానికి యోగ్యమైనటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్న బెడ్రూమ్స్ ఏమి ఉండేటివి కాదు. ఇప్పుడు నీ సేవకుడు అనగా నువ్వు వెళ్తున్న సంఘాన్ని బట్టి నీ ఇల్లు ఆశీర్వదించబడింది, నీ జీవితం ఆశీర్వదించబడింది, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంతటి సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు తుచ్చమైన హేయమైన వాటి కొరకు మరుగుతున్నావంటే నిన్ను ఏమనాలి బిడ్డ? నీ గుండెల మీద చేసుకుని చెప్తావా నువ్వు, నా సేవకుని కోసం నేను కుడుగుసంగా ఉన్నానని? ఈ మీటింగ్లు పెడుతున్నప్పుడు ఇంత ముందుగా మరి ఆ అయ్యగారు వచ్చి చెప్పారు, ఏమనంటే, అయ్యా ఎలా పెట్టాలి నాకు అర్థం కావట్లేదు, ఇది శక్తికి మించిన పరిచర్య. అవును, దేవుడు ఒక మనిషిలో భారం పెట్టాడనంటే ఆ భారం ఒక్కని కోసం కాదండి, ఆ భారం భరించే సంఘము తన వెంట ఉందని నమ్మకము దైవదేవునికి. దైవజనుని యొక్క నమ్మకం ఏంటంటే, నేను నడిపిస్తున్న సంఘము, నేను కాస్తున్న సంఘము, నేను సిద్ధపరిచిన సంఘము, నేను చేస్తున్న ఈ పరిచర్యలో సహపాలి భాగస్తులు అవుతారని నమ్మి ఆయన ఈ ముందు నిలబడితే నువ్వు వెనక్కి చేరి గేలి చేస్తావా? వెనక్కి చేరి వేడుకు చూస్తావా? ఏదో అందరూ సాధారణంగా గుప్పిలు విప్పినట్టు నువ్వు కూడా గుప్పిలు విప్పి ఏదో పరిచర్య జరుగుతుంది చూద్దాం అనుకుంటున్నావా? తప్పు చేస్తున్నావు బిడ్డ నీవు. యెజబెలు స్త్రీ ఎక్కడ సంచరిస్తుందంటే, ఎవరైతే సంఘానికి సహకరించకుండా ఉన్నారో, ఇంకా ఎవరు సేవకుని వెంట నిలవకుండా ఉన్నారో, ఇంకా ఎవరు అపోస్తల యొక్క బోధ క్రమం కింద సేవకుని యొక్క చేతి నీడలో ఉండలేకపోతున్నారో, క్రమమైన సేవకుని చేతుల్లో ఉండని నీవు, క్రమమైన సంఘములో ఎదగని నీవు ఇంకెక్కడ ఎదిగి ఫలించగలవు? ఇంకెక్కడ నువ్వు ఎదిగి ఫలించగలవు? మీరు బాగా గమనించండి, కొంతమంది వస్తున్న సంఘానికి ఆ సేవకుడు ఆకలుండి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు అలిసిపోయి ప్రార్థిస్తుంటే ఆ సేవకునికి చెందాల్సిన దశం భాగాన్ని తీసుకెళ్లి ఇంకొక సేవకునికి ఇస్తావా నువ్వు?
ఇంకొక సంఘానికి ఇస్తావా? ఇది నువ్వు చేయవలసిన పనేనా? ఏ సంఘంలో నువ్వు బలలో పాలు పంపులు పొందుతున్నావో, ఏ సంఘంలో నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకున్నావో, ఏ సంఘంలో సేవకుని యొక్క వాక్యం మీద రక్షించబడ్డావో, ఆ సేవకుని మరిచిపోయిన నీ జీవితంలో యెజబెలు స్త్రీ ఇంకా సంచరించుచున్నది. నువ్వు అబద్ధమైన వాటి కొరకు, ఏగమైన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు మరలు కొల్పబడిన వ్యక్తిగా జీవిస్తున్నావేమో ఆలోచించి చూడు. సంఘాలలో యెజబెలు స్త్రీ తిరిగినట్టే ఈ రోజు చాలా మంది యెజబెలు యొక్క ఆత్మచేత పట్టించబడి లేదా పట్టి పీడించబడి నడిపించబడుతున్నారు. ఈ రాత్రి సంఘమానికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఇటువంటి గుణ లక్షణాలు, ఇటువంటి ఛాయాచిత్రాలు నీ జీవితంలో ఉంటే ఈ రాత్రి నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొంది నీ సేవకుడి దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. కొట్టండి చెప్పండి గట్టిగా. మళ్ళా నువ్వు నీ తల్లి సంఘంలో నిలబడాలి. నీ తల్లి సంఘంలో సేవకుడు నువ్వు కన్నీరు పడితే నీకు క్షేమం కాదు. నీ సేవకుడు ఏడిస్తే నీ కుటుంబం అంతా కన్నీరు అయిపోతుంది. నీ సేవకుడు దుఃఖిస్తే నీ కుటుంబం అంతా వినాశనం పాలవుతుంది. నీ సేవకుడంతా విలపించి విలపించి ప్రార్థిస్తే నీకు తీరని శోకం కలుగుతుంది. నేను ఆత్మతో నింపబడి చెప్తున్నాను, దైవజనుడు అంటే నీవిచ్చే చిల్లర కానుకలు తీసుకొని బ్రతికే వ్యక్తి కాదు. నువ్విచ్చే పైసా ₹1 తీసుకొని ఏదో నిన్ను దీవించి వెళ్ళిపోయేవాడు కాదు. నీ కొరకు అనగా నీ రక్షణ కొరకు, నీ యొక్క క్షామమును తీసేసి క్షామము దయచేసి నీ జీవితాలలో ఆశీర్వాదాన్ని లేదా పరంపర నిత్యత్వమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించేంత వరకు నిన్ను సాక్షాత్తు నడిపించేవాడే నీ ఆత్మీయ తండ్రి దైవజనుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ ఆత్మీయ తండ్రి దైవజనుడు. ఎక్కడున్న దైవజనులు చాలా మంది హృదయాల్లో రకరకాల గాయాలున్నాయి. కొంతమంది జీవితాలలో మానని గాయాలున్నాయి, మరికొంతమంది జీవితాలలో స్వల్ప గాయాలున్నాయి, మరికొంతమంది జీవితాల్లో తాత్కాలికమైన గాయాలున్నాయి, మరికొంతమంది వ్యక్తిగత జీవితాలలో సంఘమును కూర్చిన గాయాలున్నాయి, మరికొంతమంది జీవితాలలో వ్యక్తిగతంగా సంఘ విశ్వాసాల వల్ల కలిగిన గాయాలున్నాయి, మరికొంతమంది జీవితాలలో సంఘ పెద్దల వల్ల కలిగిన గాయాలున్నాయి. ఈ రాత్రి ఎవరి వలన గాయపరచబడి సేవకుడు వినిపిస్తున్నాడో తెలుసా? సంఘమును గూర్చి. సంఘము నేడు తెలుసుకోవాల్సింది యెజబెలు యొక్క బోధ నుండి తప్పింపబడాలని, యెజబెలు లాంటి ప్రవచనాల వైపు తిరిగే మనుషులు క్రీస్తు వైపు తిప్పబడాలని, ఇంకా ఏగమైన తుచ్చమైన వాటి కొరకు మనుషులు పరిగెడుతుంటే వాళ్ళు క్రీస్తు రక్తం చేత కడగబడాలని నీ సేవకుడి రాత్రి నీ కోసం నిలబడితే నిజంగా నువ్వు సేవకుడు కోసం నిలబడగలుగుతున్నావా? ఆలోచించి చూడు. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సింది, యెజబెలు స్త్రీ ఇంకా ఉండనిచ్చుచున్నావంటే నీ వెళ్తున్న సంఘములో అనగా నీ హృదయంలో, సంఘములో లేదు యెజబెలు స్త్రీ. మళ్ళా చెప్తున్నా, సంఘస్థుల మధ్యలోకి యెజబెలు స్త్రీ ప్రవేశించింది. ఆమేన్. సంఘం పరిపూర్ణంగా ఉంది. సేవకుడు అదే దర్శనంతో సేవ చేస్తున్నాడు, సేవకుడు అదే పిలుపు కలిగి సేవ చేస్తున్నాడు, సేవకుడు అదే వైరాగ్యం కలిగి సేవ చేస్తున్నాడు, సేవకుడు అదే పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి ఆరంభము నుండి ఎటువంటి పరిశుద్ధాత్మ మంట చేత నింపబడ్డాడో అదే పరిశుద్ధాత్మ మంట చేత సేవకుడు కదిలించబడుతున్నాడు. సేవకుడు ఆత్మచేత నింపబడి నడిపింపబడుతుంటే నీవు మాత్రము రకరకాల వాటి వైపు తిప్పబడి మరలింపబడుతున్నావంటే యెజబెలు ఆత్మ నిన్ను నడిపిస్తుందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. రెండవ స్త్రీని చూద్దాం. దయచేసి నాతో పాటు చూడండి. అందరూ ప్రార్థన చేస్తూ వాక్యం వినండి. అందరూ ప్రార్థన చేస్తూ వాక్యం వినండి. రెండవ స్త్రీని దయచేసి చూద్దాం. అనగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము లేదా 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు, లేదా మొదటి వచనం కూడా చదువు బిడ్డ. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. థాంక్యూ జీసస్. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడన శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఆ నొప్పులతో కేకలు వేయుచుండెను. చాలు. ఇక్కడ రెండవ స్త్రీ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఈ రెండవ స్త్రీ ఎవరంటే ఇక్కడ బాగా గమనించండి. పరలోకమందు గొప్ప సూచక్రియ కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకుని ఉన్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు అనగా చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండేనని రాయబడింది. ఈ యొక్క రెండవ స్త్రీ ఎవరంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో సూర్యుని ధరించుకుని ఉన్నదని రాయబడి ఉంది. సూర్యుడు ధరించుకుని ఉన్న స్త్రీ, ఈ ప్రకటన గ్రంథంలో కనబడుతున్నటువంటి ఈ సూర్యుడు ధరించుకున్న స్త్రీ అనగా సాక్షాత్తు మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో అనగా నీతి సూర్యుడు మీకు ఉదయించిందని రాయబడింది. అతని రెక్కల కింద నీకు ఆరోగ్యము కలుగుచేందని రాయబడింది. సాక్షాత్తు ఈ నీతి సూర్యుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ యొక్క సంఘమైనటువంటి స్త్రీ ధరించుకుని ఉందని వాక్యం చెప్తుంది. దీని గురించి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల భిన్న బోధలు ఉన్నాయి. వాటిని గురించి నేను ఈ రాత్రి డిస్కస్ చేయడానికి ఇక్కడ లేను.
ఒకవేళ నువ్వు డిస్కస్ చేయాలంటే మళ్ళీ నీతో నేను ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాను. అక్కడ కామా పెట్టుకొని వాక్యం మాత్రమే విను. దయచేసి గమనించండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ స్త్రీ అట సూర్యుని ధరించుకుని ఉందంట. ఆ సూర్యుడు ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకే ప్రకటన గ్రంథంలో దావీదు కీర్తన 46:11 వచనం రాయబడింది, ఆ యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. మలాకి గ్రంథం అనగా ఆ యొక్క మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో సాక్షాత్తు ఆ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడని రాయబడింది. న్యాయాధిపతులు 6వ అధ్యాయం చివరి వచనంలో ఆయన యొక్క సూర్యుని యొక్క వెలుగు అంతకంతకు తేజలుతుందని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఈ సంఘము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకొని ఉంది. ఈ సంఘము ఎక్కడుందంటే ఆ చంద్రుని యొక్క మహిమ దగ్గర ఉంది. చంద్రుడు అంటే సంఘము కింద అనగా ఆ యొక్క స్త్రీ సాక్షాత్తు సంఘమైనది. ఆ సంఘము సూర్యుడు అనగా యేసు ప్రభువుని ధరించుకున్నది. ఇప్పుడు ఆ పాదాల కింద ఉన్నటువంటిది ఎవరంటే సాక్షాత్తు చంద్రుడు, సంఘానికి సాదృశ్యం. సంఘము తనంతట తానే ప్రకాశించలేదు, కారణం క్రీస్తు లేకుండా సంఘము లేదు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు ఎవరు కూడా డిస్టర్బ్ కాకూడదు, ఎందుకంటే ఈ వర్షాన్ని చూడొద్దండి. ద గాడ్ విల్ బి సే దట్ గో 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 రైన్ రైన్ గో అవే. ఆమేన్ ఆమేన్ చెప్పండి గట్టిగా. రైన్ రైన్ గో అవే చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, రైన్ రైన్ గో అవే ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. బాగా గమనించండి, ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే ఇప్పుడు ఆ యొక్క స్త్రీ అనగా సూర్యుని ధరించుకొని ఆ సంఘమైనటువంటి స్త్రీ సాక్షాత్తు చంద్రుడి మీద నిలబడి ఉంది. ఆ చంద్రుడు ఎవరో కాదు, సాక్షాత్తు సంఘమైనది. సంఘానికి కూడా క్రీస్తు లేకుండా సంఘము ప్రకాశించలేదు, క్రీస్తు లేకుండా సంఘము లేదు. ఎందుకంటే ఇద్దరు విభిన్నమైన వ్యక్తులు కాదు, భిన్నమైన వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తిగా ఉన్నారు. అందుకే వాక్యంలో రాయబడింది, నాకు చాలా ఇష్టమైన మాట. అనగా భర్త అనగా సంఘమునకు క్రీస్తు ఏ రీతిగా అయితే శిరస్సుగా ఉన్నాడు, అదే రీతిగా స్త్రీ కంట భర్త శిరస్సు అయి ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళకి మగవాళ్ళ శిరస్సు అయి ఉండడం లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు మూడు రకాల అధికారాలు కలిగి ఉంటారు. ఒకటి అజమాయిషి, 2 సంజాయిషి వాళ్ళ దగ్గర ఉండదు, 3వది వాళ్ళ దగ్గర ఏముంటుందంటే ఇంకొక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. అర్థమైందా? అటువంటి అజమాయిషులు చేసే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. నేను అటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. ఈ రాత్రి నా యొక్క అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రుడు సాక్షాత్ సంఘమైనది, ఇప్పుడు సంఘములకు సాదృశ్యమైంది. ఇప్పుడు సంఘము అలాగా క్రీస్తు మహిమ కొరకు ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క తల మీద 12 నక్షత్రాలు కలిగి ఉంది. ఈ 12 నక్షత్రాలు ఎవరో కాదు అనగా సాక్షాత్తు 12 అపోస్తుల యొక్క పేరులు తాను ధరించుకుని ఉంది. 12 ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణానికి 12 రాళ్లు ఏ రీతిగా అయితే ఉన్నాయో అటువంటి రాళ్లు కలిగినటువంటి పునాది కలిగిన సంఘమై ఉన్నది. సాక్షాత్తు ఆ యొక్క పరలోకములో వేయబడినటువంటి ఆ సింహాసనం ఎదుట ఆ 24 పెద్దల సమూహములో ఆ 12 మంది అపోస్తుల పేర్లన్నీ కూడా ఆ పునాదులు కలిగిన పట్టణం ఎదుట రాయబడినప్పుడు వాళ్ళందరూ కూడా తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ఎదుట అనగా ఆస్థీనుడైన వాని ఎదుట పడవేసినప్పుడు వారందరూ సాష్టాంగపడి మహిమయు ఘనతయు ప్రభావము యేసయ్యకు కలుగునుగాక అన్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసయ్యకు కలుగునుగాక. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో 2వ స్త్రీ కనబడుతుంది. ఈ 2వ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు అనగా ఆ యొక్క చంద్రుడి మీద సంఘము నిలబడి ఉంది, మహిమ కొరకు ఎదురు చూస్తుంది, ప్రసవ వేదన కలిగి ఉంది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తాడని ఎదురు చూస్తుంది. సరిగ్గా 3 రోజుల కిందట మయన్మార్ లో మహాభయంకరమైనటువంటి భూకంపం జరిగింది. 7.7 రెక్టార్ స్కేల్ మీద ఆ భూకంపం సిస్మోగ్రాఫ్ మీద నమోదైనప్పుడు ఆ మహాభయంకరమైన భూకంపానికి పెద్ద పెద్ద దేవాలయాలు, అంతకంటే ఎత్తైన కట్టడాలు సైతము ఒక్క సెకండ్ లో కుప్పకూలిపోయాయి. ఇవన్నీ మనం లైవ్ లోనే చూసాం. ఆమె అన్ని లైవ్ లోనే చూసాం. రెండో విషయం చెప్తున్నాను. సరిగ్గా 2000 సంవత్సరం గుజరాత్ రాష్ట్రంలో భూజ్ అనే ఒక పట్టణం ఉండేది. భూజ్ అనే పట్టణం గుజరాత్ రాష్ట్రంలో చాలా పెద్ద పట్టణం, ధనికులు నివసించే పట్టణం. ఆ యొక్క పట్టణంలో ఒక్కసారి అనగా జనవరి 26వ తారీఖున ఒక గొప్ప భూకంపం వచ్చింది. ఆ గొప్ప భూకంపం గుజరాత్ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఆ యొక్క భూజ్ అనే పట్టణము ఒక్కసారిగా గొప్ప కూలిపోయింది. మీరు చరిత్రలోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఆ భూజ్ అనే పట్టణం నాశనం అయిపోయినప్పుడు కొన్ని వేల మంది నిరాశలైపోయారు, కొన్ని వేల మంది చచ్చిపోయారు. వాళ్ళ మృతదేహాలను తీసి వాళ్ళని ఖననం చేయడానికి ఎవరికి వీలు పట్టనంత లోతులోకి భవంతుల్లోకి మనుషులు కూరుకుపోయారు. ఎందుకు వాళ్ళు కూరుకుపోయారంటే సరిగ్గా ఒక 5 రోజుల క్రిందట అప్పుడు నరేంద్ర మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులవి. ఆ రోజులలో అంటే 2000 సంవత్సరం జనవరి 26వ తారీఖున భూజ్ అనే పట్టణంలో భూకంపం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో కొంతమంది మతోన్మాదులందరూ కలిసి సంఘం ఉన్నటువంటి క్రైస్తవులు బయటకు తీసుకొచ్చి తలలు నరికి వారిని అలాగా అవశేషాలుగా విసిరి పడవేశారు.
ఏ ఒక్కరు వచ్చి ఫ్లై కార్డులు పెట్టుకొని వాళ్ళ కోసం నిరీక్షణ కలిగి అలాగా అక్కడ ఎవరు వాళ్ళ కొరకు సమ్మెలు చేయలేదు, ఎవరు వాళ్ళ కొరకు వీధుల మధ్య బ్యానర్లు పెట్టుకొని తిరగలేదు. ఎవరు చేయాలి వారికి ఆ సమయంలో తీర్పు? ఎవరు వారి కొరకు నిలబడగలగరు? క్రైస్తవులు మాట్లాడలేని వారు, క్రైస్తవులు నోరుండు కూడా పలకలేని వాళ్ళు, క్రైస్తవులు సాధువులు, క్రైస్తవులు నిత్యము దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు, క్రీస్తును ప్రతిబింబించేవాళ్ళు, క్రైస్తవులు. క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డమే కాకుండా సాక్షాత్తు క్రీస్తును ప్రతిబింబిస్తూ క్రీస్తుకు రాయబారులుగా జీవించే వాళ్ళే నజరేయుడైన యేసు కొరకు బ్రతికే సేవకులు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు అనుకున్నట్టు వారు తప్పుడు సంబంధమైన వ్యక్తులు కాదు, వారి మీద తప్పుడు కథనాలు చేస్తే వారు సరి చేసుకునే వాళ్ళు కాదు. ఈ రాత్రి క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి సేవకుడు కూడా నిందారహితమైన జీవితాన్ని జీవించడానికి, క్రీస్తు యొక్క రక్తానికి సమీపస్తులుగా జీవించడానికి, దూరస్తులు కూడా సమీపస్తులు చేయడానికి, నజరేయుడైన యేసు క్రీస్తును ప్రకటించడానికి ఈ భూమి మీదకి పంపించబడిన ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆ సమయంలో ఆ పూజనే పట్టణానికి దేవుడు తీర్పు తీరిస్తే కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇంకొంచెం నేను చరిత్రలోకి వెళ్తే ఆ రోజుల్లో జయలలిత గారు ఉండేవాళ్ళు మద్రాసు రాష్ట్రంలో, అంటే తమిళనాడు రాష్ట్రంలో. ఆమె ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆమె ఏం చేస్తే ఉన్నట్టుగా ఒక జీవోని తీసుకొచ్చింది. క్రైస్తవులందరూ కూడా ఆదివారం రోజున చర్చికి వెళ్ళకూడదు, ఆదివారం రోజున వాళ్ళు మందిరాలకు వెళ్ళకూడదు. కాబట్టి ఆదివారం రోజున అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసులకు రావాలి, ఆ రోజున అందరూ కూడా పని చేయాలి కార్యాలయాల్లో అని ఆమె ఒక జీవోను ఆర్డర్ చేసింది. జీవో కూడా పాస్ అయిపోయింది. ఇక క్రైస్తవులందరూ మొదటి వారం రోజున అల్లాడిపోయారు. రెండో వారం సంఘాలందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఉన్నటువంటి పెరియన్ సుబ్రహ్మణ్యం, అంతకంటే ఎక్కువగా టీజీఎస్ దినకరన్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ యొక్క మెరీనా బీచ్ లో పెద్ద మహాసభను ఒకటి ఏర్పాటు చేసి కొన్ని గంటలు పరిశుద్ధులందరూ కలిసి ప్రార్థన చేశారు. కొన్ని గంటలు పరిశుద్ధులందరూ ఆ మెరీనా బీచ్ లో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాత వారు చేసిన ప్రార్థన ఏంటంటే, జయలలితను చంపమని కాదు, ప్రభువా ఈ జీవోను రద్దు చేసి జయలలిత కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేశారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. వాళ్ళు ప్రార్థన చేసినటువంటి సరిగ్గా కొద్ది రోజుల తరువాత డిసెంబర్ 26వ తారీఖున మహా గొప్ప సునామీ వచ్చింది. ఎక్కడో సుమిత్రా దీవుల్లో చిన్న ప్రకంపనలు కలిగాయి. ఆ సుమిత్రా దీవుల్లో పుట్టినటువంటి ఆ సముద్రంలో అట్టడుగున పుట్టిన ఆ భూకంపము ఒక్కసారిగా భూమి పైభాగానికి వచ్చి కడలు, అలాగనే తమిళనాడు, విశేషంగా ఆ యొక్క తూర్పు ప్రాంతం అంతా కూడా నేలమట్టమైపోయిందండి. ఆ ప్రకంపనలు చూసిన వాళ్ళందరూ సముద్రములో భూకంపం రావడం, దానికి సునామని పెట్టడం అప్పుడే చరిత్ర విన్నది. ఆమేన్. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మన తాతలు వింటే, మన తాతల తర్వాత నేను వినడానికి దేవుడు ఎందుకు సహాయం చేశాడంటే మనోనేత్రాలు తెరవబడాలని. కొట్టండి చప్పట్లు గట్టిగా. సంఘం ఇప్పుడు సాక్షాత్తు క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు సంఘం ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అంటే క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు సంఘాన్ని తాకినా, సంఘం గురించి తక్కువగా మాట్లాడినా, మహిమ ధరించుకున్న ఆ యొక్క స్త్రీని గురించి ఎవరు విమర్శించినా దేవుడు ఓర్చుకునే స్థితిలో లేడు బిడ్డ. నీ వెళ్తున్న సంఘం చాలా శ్రేష్టమైంది, నీ సేవకుడు ఉన్నతమైన వాడు, నీ సేవకునుకున్న దర్శనం చాలా గొప్పది, నీ సేవకునుకున్న భారం చాలా గొప్పది. నీ సేవకుని యొక్క ప్రసవ వేదన ఒకనాటికి సరిపోయేది కాదు. అది నిత్యము ప్రసవ వేదన పడి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేస్తే ఈ రోజు సంఘం నింపబడింది. వచ్చిన ఆ గుంపును కూడా వేరొకడు తీసుకుని వెళ్తున్నాడంటే వాడు దైవాత్మతో నింపబడిన వాడు కాదు, వాడు దురాత్మతో నింపబడిన వాడు. ఇప్పుడు ఈ సంఘము రెండవ స్త్రీ దేనికి సాదృశ్యం అంటే, సాక్షాత్తు చంద్రుడి మీద నిలిచినటువంటి ఆ స్త్రీ ఆ 12 నక్షత్రాలు పట్టుకొని, 12 అపోస్తుల పేర్లు ధరించుకొని, ఆ 12 పునాదులు కలిగిన పట్టణాన్ని ధరించుకొని, ఆ యొక్క సూర్యరాయి, యమునా రాయి, కెంపు, పుష్యము, వైడూర్యము అనగా సువర్ణ, సునీయము అనేకమైనటువంటి 12 రాళ్లు ధరించుకొని సంఘము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడు నేను మూడవ స్త్రీని చూపిస్తాను. కొంతమంది ఇప్పుడు ఆలోచిస్తుంటారు, ఏం ఆలోచిస్తుంటారంటే, మణిబాబు అన్న మీరు సరిగ్గా యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి సంతోషిస్తారని చెప్పాడు కదా, ఇలా ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈ పెళ్లి కుమార్తె ఎవరో నీకు చూపించాలని. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా
దాహము తీర్చిన వెంబడించిన పండవు కలవరపడినే 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 ఓ లా షాదాలా బాబా బాబా ఓ రియాందరినా మా షబారాబా రిబారాబా లాబా చప్పట్లు చప్పట్లు. ఆయన మహిమ కలిగిన వాడిగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. సాక్షాత్తు పెళ్లి కుమార్తెన నా కోసం, సాక్షాత్తు ఈ వధువు సంఘం కోసం వరుడు రాబోతున్నాడు. ఆయన వస్తే వెళ్ళే వాళ్ళు ఎంతమంది, విడువబడే వాళ్ళు ఎంతమంది. నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా. యేసయ్యా నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా. యేసయ్యా యేసయ్యా ఓ రాలా షాదాలా బాబా రూలే తెరే తెరే కోరలాబా జురుహత రే బెరి బాలాలా కరాబా. Such a mighty anointing is moving among us. యేసయ్యా నా యేసయ్యా నా అభిషేకమా నా అభిషేకమా యేసయ్యా రాత్రి అభిషేకంతో నింపబడాలి. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు. యేసయ్యా దురాలాబా రిబానామా షబారాబా లాబా యేసయ్యా బంధకాలు ఊడిపడిపోతున్నాయి. ప్రతి చెరసాల తలుపులు తెరవబడుతున్నాయి. ఈ సంఘానికి విడుదల కలగబోతుంది. ఈ సేవా జీవితంలో విడుదల కలగబోతుంది. నీకు వేయబడిన ప్రతి విధమైన అపవాది శక్తుల నుంచి ఈ రాత్రులు వినిపించబడుతున్నావు. ఈ యేసయ్యా నీవే నీవే నా అభిషేకము నీవే నీవే నా అభిషేకము. ఒకటి చప్పట్లు కడిగేసి ఇంకా గట్టిగా ఈ రాత్రి దేవుని ఉద్దేశం నువ్వు సంఘములో ఉన్న మహిమను చూస్తూ సాక్షాత్తు క్రీస్తు కొరకు ఎదురు చూడాలని. నేను ప్రారంభంలో చదివించినట్లుగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆ పెళ్లి కుమార్తె అయిన నేను అనగా సాక్షాత్తు వధువు సంఘానికి సాదృశ్యమైన నేను మనము అనగా మన సంఘాలు కూడా క్రీస్తు కొరకు ఎదురు చూచి ఆయన మనల్ని పరిణయమాడినట్లుగా మనము క్రీస్తును ప్రతిబింబించేటట్లు భూలోకంలో బ్రతకాలి. కొట్టండి చప్పట్లు ఇంకా గట్టిగా. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథంలో 3వ స్త్రీని చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 3వ స్త్రీని అనగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ద రెవల్యూషన్ చాప్టర్ 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం
17వ అధ్యాయము 3వ వచనం. ఆత్మవశుడై చదువు బిడ్డ. నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ రక్త వర్ణములు గల వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతో అలంకరింపబడినది ఏకమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను అని వాయిపోయింది. మీరు బాగా గమనించండి, శత్రువు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అన్ని జెరాక్స్ కాపీలు లాగా ఉంటాయి. ఎలా ఉంటాయి అన్ని కూడా? చెప్పాలి జెరాక్స్ కాపీలు తెలుసా? ఎలా ఉంటాయి? కాపీ టు కాపీ. ఎలా ఉంటాయి? కాపీ టు కాపీ లాగా ఉంటాయి. ఇప్పుడు 16వ అధ్యాయంలో 7 ఉగ్రత పాత్రలు భూమి మీద దేవదూతలు కుమ్మరించబడినట్టు చూస్తున్నాం. ఆ 7వ ఉగ్రత పాత్రలో ఒక భాగమే ఈ 17వ అధ్యాయం. సరే, ఈ యొక్క 7 ఉగ్రత పాత్రలు 16వ అధ్యాయంలో కనబడుతుంటే ఈ 17వ అధ్యాయంలో మాత్రము ఒక స్త్రీ సింహాసనం మీద కూర్చున్నది. అది ధూమ్ర రక్త వర్ణములు కలిగినటువంటి వాళ్ళ శోభితమైనటువంటి ప్రకాశంగా ఎలుగుతున్నటువంటి దురాత్మలాగా అక్కడ కూర్చున్నది. ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క బబులోను యొక్క స్త్రీ అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆమె తలల మీద పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయి. భయంకరమైనటువంటి ఘట సర్పము దాని ఎదుట నాట్యం ఆడుతూ ఉంది. అంతకంటే ఘోరముగా ఆ స్త్రీ ఏహ్యమైనటువంటి వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని అది భూలోకంలో సంచరిస్తుంది. ఈ 3వ స్త్రీ చాలా ప్రత్యేకమైనది. ఈ మూడవ స్త్రీ ఎక్కడ సంచరిస్తుందంటే భూలోకములో సంచరిస్తుంది. దాని చేతిలో సువర్ణ పాత్ర ఉంది. ఆ సువర్ణ పాత్రలో చాలా మంది రక్తము మత్తిలున్నట్లుగా తాగి అది అలాగ మత్తిల్ని తూలుతూ మహాభీకరంగా గాండిస్తున్న సమయం అది. మహాభీకరంగా గాండిస్తున్న స్త్రీ అక్కడ కనబడుతుంది. అది ఏకమైన కార్యాలు చేస్తుంది, వ్యభిచార సంబంధమైన కార్యాలు చేస్తుంది, అంతకంటే పరిశుద్ధులందరినీ చంపివేస్తుంది. అది మహాభయంకరమైనటువంటి పరిశుద్ధుల యొక్క రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లి ఇండుట చూచి తిని. ఇప్పుడు ఆ యొక్క 3వ స్త్రీ ఎలా ఉందంటే రక్తము చేత మత్తిల్లి తాగి తుప్పదూలుతూ ఉంది. ఆ స్త్రీ తూగుతూ ఉంటే సకల జనులు చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. అది మద్యము చేత నింపబడి త్రాగలేదు, మద్యము చేత అది మత్తిల్లగలేదు. అది ఎవరి చేత నింపబడిందంటే పరిశుద్ధుల యొక్క రక్తము చేత. యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన కొరకు హతసాక్షులైన పరిశుద్ధుల రక్తము చేత త్రాగి మత్తిల్లిపోయింది. ఆరంభంలో సంఘము ఎలాగా ఉండిందంటే పరిశుద్ధులందరూ కూడా హింసించబడ్డారు. మీరు చరిత్రలోకి వెళ్తే ఒకసారి చూస్తే రోమా ప్రభుత్వపు కాలంలో ఆ రోజుల టైటస్, తురేనియస్, చాలా మంది భయంకరమైనటువంటి కర్కోటకమైన రాజులందరూ కూడా 300 సంవత్సరాలు, క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు క్రైస్తవుని హింసిస్తూ వచ్చారు. సంఘాన్ని నాశనం చేస్తూ వచ్చారు. సంఘములను పరిశుద్ధులు తీసుకెళ్లి సింహాలకు ఎరగా వేశారు. ఎలాగా ఎరగా వేశారు తెలుసా? ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఆ సింహాల బోనులు, యేసు ప్రభువుని నమ్ముకున్నావనంటే అవును నేను నమ్ముకున్నాను, నీకు ప్రభువు కావాలా, రోమా ప్రభుత్వం కావాలా, ప్రభువు కావాలా, ఈ చక్రవర్తి కావాలంటే అప్పుడు నిజమైన క్రైస్తవులు మాకు యేసే కావాలని వారు దేవుని కోసం నిలబడినందుకు ఆ పరిశుద్ధులను తీసుకెళ్లి సింహాల బోనులో పడవేసినప్పుడు అవి వారిని పీక్కు తింటూ ఉంటే ఆ యొక్క రోమా ప్రభుత్వ సైనికులందరూ చూసి అట్టహాసం చేసి గేలి చేసేవారు. అంతకంటే ఎక్కువగా పరిశుద్ధులందరినీ తీసుకెళ్లి వాళ్ళు రంపములు తనగా చీల్చబడినటువంటి శరీరాలతో రంపములతో పైనుంచి కింద దాకా పోసేసేవారు. వాళ్ళ శరీరం అంతా కూడా వారు జీవిస్తూ ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే వారి చర్మాన్నంతా కూడా ఊడదీసి మాంసాన్ని కాకులకు గద్దలకు వేసేసేవాళ్ళు. అంతగా పరిశుద్ధుల్ని, సంఘాన్ని హింసిస్తున్న వాళ్ళు యేసే దేవుడిని ప్రకటించి హతసాక్షులయ్యారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసే దేవుడని వారు హతసాక్షులయ్యారు. వారు ఖడ్గము చేత చంపింపబడిన, సింహాలకు ఎరగా మార్చబడిన, వాళ్ళు రంపాలతో కొయ్యబడిన, నిప్పుల్లో త్రోయబడిన, అంతకంటే ఎక్కువగా రోమా ప్రభుత్వం వాళ్ళు ఆ యొక్క టైటస్ అనే ప్రాంతంలో వాళ్ళందరూ కూర్చొని ఆ రాజు పరిపాలనలో వారందరూ నాట్యం చేసేటప్పుడు క్రైస్తవులు అనబడిన వారందరినీ తీసుకెళ్లి ఇటువంటి దీపాల వెలుగులాగా ఉండాలని వారి మీద తారును పోసి వారిని స్తంభాలకు కట్టి వెలిగించేసేవాళ్ళు. వాళ్ళు భయంకరంగా అరుస్తూ కేకలేస్తుంటే ఆ నిప్పుల్లో వాళ్ళు కాలిపోతూ కూడా యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసు రాబోతున్నాడు, ఆయనే దేవుడని ఆ ఆది కాలంలో ఉన్న పరిశుద్ధులు ప్రవచించారు కనుకనే, ఆది కాలంలో పరిశుద్ధులు క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలబడ్డారు కనుకనే, ఆది కాలంలో ఉన్న పరిశుద్ధులు క్రీస్తు యొక్క రక్తము చేత సంపూర్ణంగా కడగబడి
కడగబడి క్రీస్తు యొక్క సంఘాన్ని అలాగా క్రీస్తుకు అప్పగించారు కనుకనే నేడు నీకు నాకు సంఘం అనుగ్రహించబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇవన్నీ ఉచితంగా నీకు రాలేదు. Somebody has sacrificed in their life onto the altar of the fire. దహించబడుతున్న బలిపీఠం మీద ఎందరో పరిశుద్ధులు హతసాక్షులైపోయారు. కింగ్ జేమ్స్ అనే వెర్షన్ ని టిండేల్ అనేటువంటి భక్తుడు, టిండేల్ అతని పేరు విలియం స్టిండేల్ అనేటువంటి ఒక వ్యక్తిని కింగ్ జేమ్స్ వెర్షన్ ని తర్జుమా చేశాడని, కింగ్ జేమ్స్ వెర్షన్ రాశాడని అతను తీసుకెళ్లి భయంకరంగా సజీవంగా తను రాసిన ఆ యొక్క కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ తీసుకెళ్లి అతని మీద వేసి దించి అతన్ని కట్టెల మీద పెట్టి కాల్ చేశారు బతుకుండగానే. టిండేలు కాలిపోతే ఒక మాట అన్నాడు, మీరు నన్ను కాల్చగలిగారు గాని దేవుని వాక్యాన్ని కాల్చలేరన్నాడు. కొట్టండి చెప్పండి. ఈ రాత్రి చాలా మంది పరిశుద్ధులు, చాలా మంది క్రైస్తవులు, క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వాళ్ళు ఇంకా దేవుని కోసం సజీవంగా తమను తాము అప్పగించుకొని పరిచర్య చేస్తున్నారు. చాలా మంది సేవకులు కడుపు కాలిపోతున్నా, కడుపులో ఆకలి అల్లాడిపోతున్నా, ఇంకా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నా, అనేకమైన కుటుంబ సమస్యల వారిని వెంటాడుతున్నా, సంఘ సమస్యలు వెంటాడుతున్నా, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారై ఆ దర్శనం కొరకు, ఆ పిలుపు కొరకు సాక్షాత్తు క్రీస్తును ప్రతిబింబించాలని ఎదురు చూస్తున్న దైవజనులు ఇంకా భూమి మీద ఉన్నారు కనుకనే యేసయ్య కృప ఇంకా విస్తరిస్తుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసయ్య కృప విస్తరించుచున్నది. యేసయ్య కృప ఎందుకు ఇంకా విస్తరిస్తుందంటే ఇంకా ప్రతిష్ఠించబడ్డ సేవకులు ఇటువంటి వాళ్ళు భూమి మీద సేవ చేస్తున్నారు. బిడ్డ నీకు అర్థం కావట్లేదు. యూ కుడ్ నాట్ అండ్ ఫైండ్ అవుట్ ద వాట్ ఇస్ ద రియల్ గాడ్ సర్వెంట్స్ ఇన్ అవుట్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లైఫ్. నీ జీవితంలో గ్రహించలేకపోతున్నావు. ఈ రాత్రి ఈ మూడవ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు బబులోనులో కనబడుతున్నటువంటి ఆ పరిశుద్ధ రక్తం చేత బతికిన స్త్రీ. ఈయన నాశనం వేరుగా ఉంటుంది. కానీ రాత్రి నువ్వు సంఘంలో ఉన్న నీవు, నిజంగా సంఘం కొరకు బ్రతుకుతున్న నీవు నీ సేవకుల కోసం నిలబడుదువుగాక. ఆమేన్. నీ యొక్క క్రీస్తు కొరకు అనగా మన ప్రభు అయిన యేసయ్య రాకడలో నువ్వు ఎత్తబడాలంటే సంపూర్ణంగా నీవు ఆయన యొక్క క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తిగా నువ్వు అప్పగించుకోవాలి. ఇప్పుడు నేను 3 స్త్రీలు చూపించాను. ఒకటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనములో అనగా యెజబెలు స్త్రీ. రెండవదిగా నేను అనగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకుని అన్న ఒక స్త్రీ. మూడవ స్త్రీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు రాయబడిన స్త్రీ. నాలుగవ స్త్రీ నేను ఇంత ముందుగా ప్రారంభంలో చదివించానే, ఆరంభంలో అది చదవండి ఇప్పుడు దయచేసి నాతో. యవనుడును కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు, యవనుడు మధ్యభాగం చదవండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఇప్పుడు నీ దేవుడు నిన్ను గురించి సంతోషిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరిని గురించి సంతోషిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కుమార్తెను చూసి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తె ఎవరంటే సాక్షాత్తు నేను, మనము. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, ఆ పెళ్లి కుమార్తె ఎవరో కాదు, నాకు అప్పగింపబడిన సంఘము. సాక్షాత్ ఆ పెళ్లి కుమార్తెను నేనే. ఆమేన్. సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘ సమూహం. సంఘ సమూహం అంటే ఎవరు? సంఘముగా క్రీస్తు రక్తం కరగబడి ఒక దగ్గర చేర్చబడిన వారు సంఘం అంటారు. These people are called to the one gathering and the person is called to the church. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి సంఘటన ఏంటంటే ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు 3 ప్రశ్నలు నిన్ను వేయము. మొదటి ప్రశ్న, నిజంగా పెళ్లి కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూసి సంతోషించడానికి ఆయన గుణగణాలన్నీ నీలో కనబడుతున్నాయా? ఈ ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పాలి. మరలా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కుమార్తెను నిన్ను నన్ను చూచి ఆయన గుణగణాలని నీలో నాలో కనబడుతున్నాయని నిన్ను చూచి సంతోషించినట్లుగా నీ జీవితం క్రీస్తు ఎదుట సంపూర్ణంగా కనబడుతుందా? ఇంకా ఏమైనవి, ఇంకా శరీర సంబంధమైనవి, ఇంకా విడవలేనివి, ఇంకా మానలేనివి, ఇంకా ఏవైనా ఉంటే వాటి గురించి రాత్రి నువ్వు పశ్చాత్తాపడాలి. వాటి గురించి నువ్వు పశ్చాత్తాపడాలి. ఒక యవనస్తుడు చర్చిలో ఉండేవాడు. చర్చిలో ఉంటే ఆ పాస్టర్ గారు చెప్పాడు, అరే నీ జీవితంలో ఏవేవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలన్నీ పికిలించేసుకో. నా తండ్రి చేత నాటబడని కొన్ని మొక్కలు ఉంటాయి, అవి నీలోంచి తీసేసుకో. అలా తీసేసుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు ప్రయోజకుడు అవుతావు, వృద్ధికి వస్తావు, దీవించబడతావు అని చెప్పి వీడు ఏం చేశాడనంటే ఆ యొక్క తోట అనే హృదయంలోకి వెళ్ళి అన్ని మొక్కలు పెరికేయడం ప్రారంభించాడు. చిన్న చిన్న మొక్కలే కదా, చిన్న చిన్న మొక్కలు కూడా కాదు, మొలకలు. ఆ మొలకలన్నీ ఫ్లక్అవుట్ అలాగే పెరికి పడేసేవాడు ఈజీగా. ఆ యజమానుడికి చెప్పేవాడు, పాస్టర్ గారు నేను అన్ని మొక్కలు తీసేశాను, నా దగ్గర ఏమీ లేదు. అరే నువ్వు అన్ని తీసేసావు కానీ ఆ గులాబీ మొక్క ఏంట్రా? ఆ గులాబీ మొక్క ఎక్కడ ఉందేంటి అంటే, పాస్టర్ గారు అన్ని తీశాను కానీ గులాబీ పువ్వు ఏదో అందంగా ఉంటుందని, అప్పుడప్పుడు నాకు హాయ్ బంగారం పెడుతుందని, అప్పుడప్పుడు నాకు SMS పెడుతుందని నేనే పెట్టుకున్నాను అయ్యా ఈ గులాబీ మొక్కను.
ఈ గులాబ్ మొక్క నేనే పెట్టుకున్నానయ్యా. అరే క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు ఆ ముళ్ళమైనటువంటి ఆ యొక్క జీవితం ఎందుకు, ఆ రహస్యమైనటువంటి ఆ గులాబ్ మొక్క ఎందుకు, ముందు వాటిని పెకిలించాయి అన్నట్టు వీడికి ఇష్టంగా వెళ్ళి ఆ గులాబ్ మొక్కను కూడా పెకిలించి అవతల పడేసి మళ్ళీ అంటున్నాడు పాస్టర్ గారు, అరే అన్ని పెకిలించేసామంటే పెకిలించేసానయ్యా, ఇంకా నాలో ఏమీ లేదు, నేను మహాపరిశుద్ధుని. కొంతమంది చెప్తుంటారు నాయనంత పరిశుద్ధుని, ఇంగ్లీష్ ఐఎమ్ ద హోలీ బట్ నో బడీ కెనాట్ ఈక్వల్ టు మీ, అంతే కదన్నా. ఐఎమ్ ద సో హోలీ బట్ నో బడీ కెనాట్ ఈక్వల్ టు మీ బట్ ఐఎమ్ ద హోలీ. నేను మాత్రమే పరిశుద్ధుని అని చెప్తుంటాడు. నేను మాత్రమే పరిశుద్ధుని. నువ్వు పరిశుద్ధమైతే రాత్రి పరిశుద్ధాత్ముడు 3 ప్రశ్నలు నీకు వేయి. మొదటి, నువ్వు ఎన్ని గంటలకు ఈ రోజు లేచి ప్రార్థన చేసావు? 3 గంటలు లేచి ప్రార్థన చేసిన చేతులు పెట్టి చూపించు. 3 గంటలకి, ఓన్లీ 3 o'clock, ఎగ్జాక్ట్లీ 3 o'clock, ఎగ్జాక్ట్లీ 3 o'clock. ఎనీబడి హ్యాస్ దట్ గెట్ అప్ అండ్ ప్రే. 3 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరు సేవకులు అన్న మిమ్మల్ని అడగట్లేదు. యు ఆర్ ద ఓన్లీ సుప్రీం ఆఫ్ ద పర్సన్స్. ఐ వుడ్ నాట్ ఆస్క్ దట్ యు. సో ఎవరైనా ఉన్నారా 3 గంటలకి? ఎవరు లేరు. పోనీ 4 గంటలు లేచిన వాళ్ళు ఎవరన్నా? 4 గంటలకి అవ్వ ఆధార్ కార్డు ఉన్నది కాబట్టి అవ్వ ఒకటే చేయొచ్చింది. అవ్వ నీ ఆధార్ కార్డు, నీ పెన్షన్ వస్తుంది అవ్వ, నేను చెప్తున్నా 10 పెన్షన్ తీసుకుంటావు నువ్వు. గుడ్. 4:30 లేచిన వాళ్ళు ఎవరైనా? 4:30. ఎనీబడి టు గ్రేస్ అప్ 4:30 ఎర్లీ మార్నింగ్ 4:30కి. అయ్యగారు దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా? 1 2 3 4 అన్న కొంచెం బ్యాక్గ్రౌండ్ వేస్తావు, లైట్ బ్యాక్గ్రౌండ్ వేస్తావు. 4 ఓన్లీ 4. సరే 4:30 5 o'clock లేచిన వాళ్ళు ఎవరున్నారు? 5 o'clock, ఓన్లీ 5 o'clock. కోళ్ళు లేచి కుక్కలు లేచి మొత్తం ఊరు మొత్తం తిరుగుతుంటాయి. ఆ టైంలో 5 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరున్నారు? నాయన నేను మాట్లాడే తెలుగు మీకు అర్థమవుతలేదు. కొరిషు జాన్పాల నాకు అర్థమవుతలేదు. జాన్ప్రసాద్ అర్థమవుతుంది తెలుగు? మీకు తమిళ్ తెలియం, హిందీ తెలియం, ఇంగ్లీష్ తెలియం, తమిళ్ తెలియమా? మరి ఎప్పుడు లేచారమ్మా? ఉదయం 5 గంటలు లేచారా? చెప్పండి, 5 గంటలు లేచారా? 5 గంటలకి సగం చేయొద్దిందమ్మా, చేతుల్లో లేవు ఆ కర్త కదా. 5:30 లేచిన వాళ్ళు ఎవరు చెప్పండి? 5:30కి నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మార్కస్ వార్త 1:26 వచనంలో ఆయన పెద్దలకి లేచి ఇంకా ప్రార్థించడానికి ఏకాంత అరణ్య ప్రదేశకులు ఇక్కడ ప్రార్థించుకోవడానికి అయిపోతుంది. That Jesus is went to the early morning to the wilderness and prayed to the God and continually. ఎంతనకళ్ళు లేచి ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభుకి మాదిరిగా జీవించలేని నీవు క్రీస్తుని ప్రతిబింబించే సంఘములో బతుకుతున్నావని అబద్ధం ఎందుకు చెప్తావు? విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, రేయి మొదటి జాములు లేచి నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించమని రాయబడింది. రేయి మొదటి జాములు లేచి ప్రార్థించలేని నీవు, రేయి మొదటి జాములు లేచి దేవుని స్వరాన్ని వినలేని నీవు, రేయి మొదటి జాములు లేచి ప్రభువును కలుసుకోలేని నీవు నిజంగా మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోగలుగుతావా? పెళ్లి కుమారుడు చూచి నీలో సంతోషించినట్లు ఆయన గుణగాల నీలో కనబడకపోతే నువ్వెలాగా పెళ్లి కుమారుడితో పాటు వెళ్తావు బిడ్డ? ఒకవేళ నాకు సమయమే ఉంటే నా 2 చేతులు నీకు దగ్గరకు వచ్చి దండం పెట్టి చెప్పాలనిపిస్తుంది. అందుకే దావీదు కీర్తన 29:5-6 వచనం రాయబడింది, యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదెషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెల మరి విరుచునట్టు రాయబడింది. దేవుని స్వరం చేత నువ్వు కదిలించబడకపోతే, సంఘంలో వినబడుతున్న స్వరం చేత కదిలించబడకపోతే, సాక్షాత్తు క్రీస్తు స్వరం చేత కదిలించబడకపోతే, పరమగీతలు కనబడుతున్న ఆ పెళ్లి కుమారుని యొక్క పౌర స్వరంతో కదిలించబడకపోతే ఆ దినము నువ్వు ఎత్తబడలేవు, విడవబడతావు. నువ్వు విడవబడితే నీ పరిస్థితి కడుఘోరంగా ఉంటుంది. నువ్వు విడవబడితే నువ్వు కడుఘోరంగా ఉంటుంది. వాడు ఏ రీతికైతే ఆ యొక్క పెళ్లి వస్త్రాలు లేక చీకటి కొట్లో పడవేశారు అనగా వాడు రాత్రి పగులు కేకలు వేస్తున్నాడు, అగ్నిలో బాధపడుతున్నాడు, రాత్రి పగులు కేకలు వేస్తూ వాడు రోధించినట్టే ఉంటుంది. నరకము నువ్వు అనుకున్నట్టు భయంకరమైనది తక్కువైంది కాదు బిడ్డ. 9 అంగుళాల పురుగులు నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి, నోట్లో నుంచి పురుగులు, ముక్కల్లో నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు వచ్చి మనుషుల్ని పీకి తినడం ప్రారంభిస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు కన్నీళ్లు రోదన అక్కడ ఉంటాయండి. అగ్ని ఎందుకు ఆరదు, పురుగు ఎందుకు చావదంటే అక్కడ నరకములో ఉన్న పురుగులు వచ్చి దీన్ని పీక్కు తింటుంటే ఆ పురుగుల్ని తీసి నువ్వు అగ్నిలో వేయగానే ఆ పురుగులు మళ్ళా ఎగబాకి మళ్ళా నీ మీదకి వచ్చి దీన్ని పీక్కు తినడం ప్రారంభిస్తాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అక్కడ నీళ్లు దొరకని ప్రదేశం, దాహముతో అల్లాడిపోయే ప్రదేశం, ఆకలితో అలమటించే ప్రదేశం, మనుషులు కనబడిన ప్రదేశం. అందుకే అనగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అందుచేతనే పాతాళము అపరిమితముగా నోరు తెరిచిపెట్టుకునింది, అందులో కనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. ఆ
అక్కడికి వెళ్ళిన వాడు ఇంతవరకు బయటకు రాలేదు. అక్కడికి వెళ్ళిన వాడు నిత్యము కాలాల్సిందే. సంఘములో ఉన్న నీవు క్రీస్తుని ప్రతిబింబించకపోతే, సంఘములో నువ్వు క్రీస్తుని చూసి సంతోషించకపోతే, సంఘంలో నువ్వు క్రీస్తు రాకడ కొరకు ఎత్తపడకపోతే నీ వెళ్ళేది నిత్య నరకాగ్నికి. ఆ నరకంలో వచ్చి నేను ఎవరు తప్పించలేరు బిడ్డ. ఆ నరకంలో వచ్చి ఎవరు నేను తప్పించలేదు. ఆ యవనతుడు అన్ని చెట్లు పెరిగాడు కానీ ఏదో ఒక చెట్టు అట్లే ఉంచుకున్నాడు. ఆ చెట్టు పెరిగింది, మొలకు పెరిగింది, మానయ్యింది. మాను మహావృక్షం అయిపోయింది. మహావృక్షము వేళ్లతో సైతము, కూకుటి వేళ్లతో సైతము భూమిలోకి పాతుకుపోయింది. వాడు అంటున్నాడు, అయ్యా అన్ని మొక్కలు పెరగగలిగాను కానీ ఈ ఒక్క మొక్క నేను మర్చిపోయాను కాబట్టి ఇది మహావృక్షం అయిపోయింది. ఈ రాత్రి నువ్వు అన్ని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఉండొచ్చు, అన్ని పాపాలు క్రీస్తు రక్తం చేత కడగబడొచ్చు, కానీ ఒక్క బలహీనత, one weakness is hidden in your life. The one weakness, ఒక్క బలహీనత నిన్ను పట్టింది. నువ్వు ఎంత బలవంతుడైనా, ఎంత మాటకారువైనా, ఎంత ఆటగాడవైనా, ఎంత మాట నేర్పరువైనా ఒక్క బలహీనత చేత నువ్వు పట్టబడ్డావు. అది ధనమో, వ్యామోహమో, వైరాగ్యమో, స్త్రీయో, లేకుంటే మద్యపానమో, వ్యభిచారమో ఏదో నీ జీవితంలో పట్టి నిన్ను వెంబడిస్తుంది. పెళ్లి కుమారుడు చూసి నిన్ను సంతోషిస్తున్నాడు, లేదా పెళ్లి కుమారుడు నిన్ను చూసి దుఃఖిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. క్రీస్తు మధ్యాకాశంలోకి రాగానే, కడమూర ధ్వని మోగగానే సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులు ఉండరు, సేవకులు ఉండరు, బోధించే వాళ్ళు ఉండరు, అపోస్తులు ఉండరు, సువార్థికులు ఉండరు, కాపరులు ఉండరు. అపోస్తుల యొక్క బోధత్వాన్ని, ఉపదేశాన్ని ప్రకటించే పరిశుద్ధులు భూమి మీద నుంచి ఎత్తబడతారు. నువ్వు ఎంత రోధించినా సంఘము తాళం ఉంటుంది కానీ సంఘము లోపల విశ్వాసులు అనబడిన వాళ్ళు పరిశుద్ధులు ఉండరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో కూడా ఎత్తబడి ఉంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు ఎంత గట్టిగా వచ్చి పాట పాడినా అప్పుడు పరిశుద్ధాత్మ ఉండదు కనుక నువ్వు ఎంత పాట పాడినా పక్కన వాడికి చలనం రాదు. You could not touch their your life and without your sin because the Holy Spirit has gone from the heaven, from the earth. ఆయన వెళ్ళిపోయినాడు పరలోకానికి. ఈ రాత్రి నువ్వు గ్రహించాలి బిడ్డ. అందుకే వాక్యంలో రాయబడింది, ఇక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ప్రియులారా మనం ఏమవుతామని ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఉన్నట్టుగా ఆయన పోలి ఉందమని ఎరుగుదుమని రాయబడింది. ఈ రాత్రి యేసయ్యలాగా నువ్వు ఉండగలుగుతున్నావా? యేసయ్యలాగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? యేసయ్యలాగా ప్రార్థించగలుగుతున్నావా? యేసయ్యలాగా నువ్వు ప్రతిబింబించగలుగుతున్నావా? క్రీస్తులాగా నీ జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా చూపించగలుగుతున్నావా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతోషించకపోతే ఈ రాత్రి ఆ పెళ్లి కుమారుడిని పరిణయమాడడు, నిన్ను పెళ్లి చేసుకోనుడు. ఆయనను పెళ్లి చేసుకోకపోతే నీకు పట్టే దుర్గతి అంతా ఇంత కాదు. నేనెంతో బాధతో చెప్తున్నాను. ఒక ఈడొచ్చిన బిడ్డకు పెళ్లి కాకపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు. ఈడొచ్చిన బిడ్డకు, నీకు నాకు యుక్త వయసు వచ్చింది, ఇప్పుడు క్రీస్తు నన్ను నిన్ను కోరుకోకపోతే, నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళకపోతే, నీవు నేను విడవబడితే మన పరిస్థితి కడు ఘోరంగా ఉంటుంది. ఆ ఘోరమైన పరిస్థితి నీకు రాకూడదని ఈ రాత్రి యేసయ్య రక్తం ఇక్కడ నిలబడింది నిన్ను సంపూర్ణుడుగా చేయడానికి. కొట్టు చప్పట్ల గట్టిగా, నిన్ను సంపూర్ణుడుగా చేయడానికి. ఈ రాత్రి క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డానికి. ఏ బలహీనత అయితే నువ్వు ఒప్పుకోకుండా ఇంకా జీవిస్తున్నావో ఆ బలహీనత రాత్రి నువ్వు ఒప్పుకోవాలి. ఏ పాపాన్ని అయితే ఇంకా కప్పుకూర్చున్నావో ఆ పాపాన్ని ఈ రాత్రి నువ్వు క్రీస్తు రక్తం చేత కడిగి వేసుకోవాలి. ఏ బలహీనతల యొక్క ఆ జీవితంలో ఇంకా దాచబడ్డావో ఆ దాచబడిన అనుభవం నుంచి నువ్వు బయటకు రావాలి. ఏ యొక్క సంకల చేత నువ్వు బంధించబడ్డావో బంధించబడిన సంకలు విడగొట్టబడినట్లు క్రీస్తు రక్తం చేత నువ్వు అనగా పవిత్రుడుగా పరిశుద్ధురాలుగా మార్చబడాలి. ఏ చెడు నుంచి నువ్వు బయటకు రాలేకపోయావో ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారే ఆ చెరలో నుంచి నువ్వు బయటకు రావాలి. కొట్టు చప్పట్ల గట్టిగా, ఆ చెరలో నుంచి నువ్వు బయటకు రావాలి. You comes from the hell. ఈ రాత్రి నువ్వు నరకములో నుంచి బయటకు రావాలి, చీకటి శక్తుల్లో నుంచి బయటకు రావాలి. యవనస్తులు ఇంకా తాగుడు వ్యసనాలలో ఉన్నారు, యవనస్తులు ఇంకా వ్యభిచారపు బంధాలలో ఉన్నారు, ఇంకా చాలా మంది చీకటి బంధాలలో బంధించబడ్డారు, చాలా మంది ఇంకా యేసు ప్రభుని ఎరుగు కూడా క్రీస్తుని ఎరగని వారుగా నామకార్థంగా బతుకుతున్నారు. మారో, let me change your mind in this time. Let me change your mind in this time. The Jesus is coming soon. ఎంత త్వరగా యేసు ప్రభు రాబోతున్నాడంటే తన వారందరినీ తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఆయన రాబోతున్నాడు. యేసు రాబోతున్నాడు. సజీవుడైన యేసు భూలోకానికి రాబోతున్నాడు. సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. వధువు
సంఘము ఇప్పుడు ఎత్తబడాలన్న ఆశ ఉండాలి. వధువు సంఘము ఎత్తబడాలన్న ఆశ ఉండాలి. నేను అనుకుంటున్నాను ఈ మీటింగ్స్ పెట్టడానికి ఏ యొక్క సోర్సెస్ కూడా లేవు సేవకుల దగ్గర. నాకు తెలుసు, నాకు మా కుటుంబ సభ్యులలో ఈ కోరేష్ బాబు యొక్క సతీమణి సాక్షాత్తు నా కుమార్తె. ఆ బిడ్డలు దేవుని కోసం ఆ ప్రాంతాలలో ఒక ప్రజ్వలించబడిన సేవ చేస్తున్నారు. చౌడవరం ప్రాంతంలో దే ఆర్ సో డెడికేటెడ్. వారు నాతో అడిగారు, నా ఒక డేట్ కావాలి, ఇలాగ సందుగుడు పాడుతానంటే నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారు నాకు వెళ్ళమన్నారు. సేమ్ సేవకుడు ఏదైతే చెప్పాడో అదే డిస్టర్బెన్స్ నాకు కనబడింది. బట్ ఐ ప్రే అండ్ ఎవరీ కర్స్ హ్యాస్ బీన్ అండ్ బైండ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ప్రతి శాపాన్ని ప్రతి కట్లును యేసు నామములో బంధించి తీర్చివేశాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను చెప్పాను కదా, రైన్ రైన్ గో అవే. చెప్పండి గట్టిగా. లాస్ట్ లో ఈ మాట చెప్పాలి, రైన్ రైన్ కమ్ అగైన్ ఆఫ్టర్ మీటింగ్. ఆమేన్. చెప్పండి రైన్ రైన్ కమ్ అగైన్. మిమ్మల్ని సండే స్కూల్లోనూ ఎల్కేజీ స్కూల్లోనూ ఏ సైజు 4-5 ఉతికితే అప్పుడు వస్తారు మీరు. చెప్పండి కమ్ కమ్ రైన్ కమ్ చెప్పండి రైన్ అగైన్ ఆఫ్టర్ మీటింగ్. ఆఫ్టర్ 6 is ఓకే. 6 ఓకేనా? అబ్బో, ఆయన ఇప్పుడే డెలివరీ జీవో పాస్ చేశాడు జాన్పాల్ గారు. ఫోటోలు చెప్పండి గట్టిగా. ఆఫ్టర్ 6 comes to రైన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సంఘము దేవుని కోసం ఎత్తపడాలి. నేను ఒక రోజున అనంతపూర్కి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అనంతపూర్ లో వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఏవేల గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నా. ఈ లోపల ఒక అమ్మాయి బైబిల్ తీసుకొని, పెళ్లి కుమారుడు అనంతపురంలో నుండి వచ్చును, పెళ్లి కుమార్తె గదిలో నుండి సిద్ధపడవాలని చదివింది. ఏం చదివిందమ్మా? పెళ్లి కుమారుడు అనంతపురంలో నుంచి వస్తాడట, పెళ్లి కుమార్తె గదిలో నుండి సిద్ధపడవాలని చదివింది. నేను అన్నా, అమ్మా ఎంగేజ్మెంట్ అయిందా నీకు అని అడిగాను. అయిందన్నా నాకు అడిగింది. ఓహో, అదే ఆలోచిస్తున్నావు తల్లి, నువ్వు ఇప్పుడు పరమగీతాలలో ఉన్నావు. ఏం కోరేషు? పరమగీతాలలో ఉన్నావు. ఆ తర్వాత నీకు విలాప వాక్యాలు గుర్తొస్తాయి. పిల్లలు కలిగిన తర్వాత వాడు మంచోడో చెడ్డోడో మళ్ళీ నీకు విలాప వాక్యాలు గుర్తొస్తాయి. ఫైనల్ గా నీకు తెలిసేటువంటి లాస్ట్ అల్టిమేటెడ్ గోల్ ఏంటంటే అంతా వ్యర్థం. ఫోటో చప్పట్లు గట్టిగా, అంతా వ్యర్థం. అందుకే భార్యలు ఉండోళ్ళు లేనట్టుగా బతకమని దేవుని వాక్యం చెప్తుంటే కొంతమంది హలో డియర్ సెల్ఫీ బంగారు. అర్థమైందా? వీడు ఏం బట్టలు వేసుకున్నాడు పంపించాలి, ఆ తిక్కలు ఏం బట్టలు వేసుకున్నాడు వీడికి పంపించాలి. మరి నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను రయ్యా, యేసయ్య ఆ పెళ్లి కుమారుడి నుంచి సంతోషించినట్టు పెళ్లి కుమార్తె సిద్ధపడకపోతే, ఆ పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపరచబడకపోతే, సంఘం అనే గదిలో నేను సిద్ధపరచబడకపోతే, ప్రార్థన అనే గదిలో సిద్ధపరచబడకపోతే, వాక్యం అనే గదిలో సిద్ధపరచబడకపోతే, ఏమైన తుచ్చమైన కార్యాలకు నీ జీవితాన్ని అప్పగించకుండా క్రీస్తు రక్తం చేతి రాత్రి కడగబడితే, సంపూర్ణ పురుషుడుగా ఒక్క పురుషుడైన నజరుడైన యేసుకు ఆయన్ని ప్రదానం చేయబోతున్నాడు. కొట్టు చెప్పండి గట్టిగా, ఒక్క పురుషుడైన నజరుడైన యేసుకు నువ్వు ప్రదానం చేయబడబోతున్నావు. భయపడకు. మీకు ఒక మాట నేను చెప్తాను. నేను సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అనుకుందాం. రాగానే పెళ్లి కుమార్తె సంఘం లాగా కనబడుతుంది. పెళ్లి కుమార్తె అంటే సంఘమే. సంఘం అంటే సాక్షాత్ మనుషులే, అనగా పరిశుద్ధులు. వీళ్ళందరూ కనబడుతుంటే ఆ సంఘంలో కొన్ని దేవుని కనబడ్డాయి. ఏం కనబడ్డాయి అంటే, ఇర్మియా గ్రంథం ఒకసారి చదువుతారు నాతో పాటు. ఇర్మియా గ్రంథం నేను చదువుతా, ఒకసారి చదవండి నాతో పాటు ఎవరైనా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా. చాలండి, ఆమె విడవబడిందని రాయబడింది. ఆమె అంటే సంఘము. పాత నిబంధన కాలంలో యెరూషలేమునటువంటి ఆ యొక్క క్రైస్తవ సమాజం, ఇశ్రాయేల్ సమాజం, యూదా సమాజం బబులోను దేశంలో ఇర్మియా కాలంలో విడవబడినట్టు రాయబడింది. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే చాలా బాగా గమనించాలి, ఈ సాదృశ్య రూపాన్ని చాలా బాగా గమనించాలి. ఈ యొక్క ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో సంఘము క్రీస్తును విడిచిపెట్టేసింది. నామినల్ క్రిస్టియన్స్ అయిపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఆఫ్ ఇంటెలిజెన్సీ. అంతేనన్నయ్య?
ఇక రోజు కొద్ది రోజులు పోతే మన ప్యాడ్ వాయించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా జస్ట్ అట్లా ఫీడ్బ్యాక్ ఇస్తేనే ఆ లూప్స్ వాయించాలి. ఆటోమేటిక్ వచ్చేసాయి. మనకు రోజులు బాగున్నాయి కాబట్టి, ఆయన జ్ఞాపకాలలో ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి జ్ఞాపకార్థ కూటాలు పెట్టాల. ఏం కోరిషు, ఆయన జ్ఞాపకాలలో ఉన్నాం కాబట్టి ఇంకా మనకు జ్ఞాపకార్థ కూటాలు పెట్టాల. ఎందుకు ఈ రాత్రి ప్రభు అంటున్నాడంటే, ప్రభువును విడిచిపెట్టేశారు చాలా మంది, సంఘానికి విడిచిపెట్టారు. ఆదివారం సంఘానికి రారు కొంతమంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ క్రైస్తవులు అయిపోయారు జనాలు. ఆన్లైన్ లో వాక్యం చూసేవాళ్ళ పాస్టర్ గారు అంటున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? చెప్పాలి ఏమంటారు గారు? ఆన్లైన్ లో మీరు వాక్యం చెప్పారే, వీడు దొంగ, వీడు చూసింది, ఇప్పుడు మహా దొంగీడు. ఇప్పుడు స్టోట్పురంలో ఒక ట్రైనింగ్ పొందాడే ఆ దొంగీడు. 3 రకాల దొంగలు ఉంటారు. చర్చికి రాన దొంగలు, కానుకలు దొంగిలించే దొంగలు, అర్థమైంది. సిల్లు మీద ఉన్న దొంగన్న స్పెషల్ దొంగ. వీళ్ళు భూలోకంలో తిరుగుతున్న దొంగలు, చర్చికి రాను. ఈ రాత్రి నేను చెప్తున్నా కఠినంగా, నీవు విడవబడ్డావు. ఎవరిని విడిచావంటే సంఘమైన క్రీస్తుని విడిచిపెట్టావు. సంఘానికి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి నేను బాగానే ఉన్నానని భ్రమపడిపోతున్నావు బిడ్డ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేక మారిపోయావు నువ్వు. సంఘం గమనించాలి. నేను చాలా జాగ్రత్తగా ఈ రాత్రి వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. ఇప్పుడు విడవబడ్డారు. ఎవరు విడవబడ్డారంటే సంఘం విడవబడింది, క్రీస్తుని మర్చిపోయారు. ఇశ్రాయేలు యూదులు క్రీస్తుని మర్చిపోయారు కాబట్టి వాళ్ళు బబులోను చెరలేక అమ్మివేయబడ్డారు, బబులోను బానిసత్వంలోకి నెట్టివేయబడ్డారు. ఈ రాత్రి ఇంకా కుటుంబం వల్ల అనారోగ్యం ఉన్నా, పిల్లలకు అనారోగ్యం ఉన్నా, ఇంట్లో అంతా ఈగలు ముసిరినట్టు అప్పులు ముసురుతున్నా, ఇంకా ఇంట్లో గొడ్డుపోతానమన్నా, ఇంకా భయంకరమైన కరువు కాటకాల చేత కుటుంబం అల్లాడిపోతున్నా, అప్పుల వాళ్ళందరూ ఇంటి మీద వచ్చి పడిపోతున్నా, వడ్డీల మీద వడ్డీలు కడుతున్నా, ఇంకా హాస్పిటల్ చుట్టూ రోగాలమయమైపోయి జీవితం అంతా హాస్పిటల్ చుట్టూ స్కానింగ్ చుట్టూ తిరుగుతున్నా, ఈ రాత్రి నీకు యేసై అర్థం కావట్లేదు రా. యేసై నీకు అర్థం కావట్లేదు. యేసై నీకు అర్థం కావట్లేదు కాబట్టి నువ్వు విడవబడ్డావు విషయం కూడా మర్చిపోతున్నావు. ఈ రాత్రి నిజంగా క్రీస్తుని చేయి పట్టుకొని ఉన్నాడా? ఆలోచించుడు. ఈ రాత్రి నిజంగా క్రీస్తుని హృదయంలో అనగా ఆయన ప్రతిష్ఠించబడ్డాడా? ఈ రాత్రి ఆ పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా, దేవుడు నిన్ను గురించి సంతోషించినట్లుగా నీ అంతరంగంలో పరిశుద్ధ అభిషేకం చేత నింపబడి ఆత్మలో ఆనందించే అనుభవం ఉందా? నువ్వు ఆత్మలో ఆనందించి ఎంతకాలమైంది? ఆత్మలో గంతులు వేసి ఎంతకాలమైంది? నువ్వు ఒంటరిగా ఒకప్పుడు ప్రార్థనలో కూర్చుంటే ఆత్మలో నువ్వు ఎగురుతూ గంతులు వేస్తుంటే, ఆత్మలో ఎగురుతూ గంతులు వేస్తుంటే, ఆ పరిశుద్ధాత్మ తైలము నీ మీద తల నుండి అరికాల వరకు పారుతుంటే, నువ్వు ఎగిరి పడుతుంటే నీ మోకాళ్ళు కాళ్ళు రక్తశకం అయిపోతున్నా ఆత్మలో ఉన్న ఆనందాన్ని బట్టి గంతులేసే రోజులు మళ్ళా నీ కనబడ్డాయా? బిడ్డా, 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను బిడ్డ, నేను గాయపరచాలని కాదు, నువ్వు విడిచిపెట్టావు ఎప్పుడో ప్రభువుని. నీ నిజ జీవితంలో ప్రభువు కనబడటం లేదు. అబద్ధాల జీవితం అయిపోయింది నీది. ఈ రోజులో ఎంత తెలివైపోయిందంటే అంత తెలివైపోయినావు. తెలివైన వెళ్ళిపోయారు ఆడవాళ్ళు కూడా. ఒక 2 భార్య భర్తలు నా దగ్గరకు వచ్చారు. 2 భార్య భర్తలు వచ్చి, మణిబాబన్న నా భార్య నా సెల్ ఫోన్ ని లాక్ ఓపెన్ చేసింది, నువ్వు అడుగున్నాడు. ఏమండి? సెల్ ఫోన్ ని లాక్ ఓపెన్ చేసి నువ్వు అడుగన్నాడు. మీ భార్య నీ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఏమైందనంటే, ఎన్నో రహస్యాలు ఉంటాయన్నా, నేను మగోడిని. అర్థమైందా? నువ్వు మగోడు అయితే, మగబోతు అయితే, ఆంబోతు అయితే నీకెందుకురా నాయన? నీ గొర్రె పిల్ల లాంటి భార్యని దేవుడిస్తే నువ్వు ఒక గొర్రెగానో ఉండకుండా నువ్వు ఆంబోతుగా నువ్వు తిరుగుతున్నావు అంటే, ఆంబోతులు ఈదుల్లో తిరుగుతుంటారు. నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి తిరుగుతున్నావు. ఎవరైనా భార్యకి లాక్ చెప్పలేదంటే వాళ్ళు ఎక్కడో లాక్ చేయబడ్డారని అర్థం. ఆమె చెప్పండి గట్టిగా. మా బాబు చెప్పావా? గుడ్. మళ్ళా చెప్తున్నా, నువ్వు నీ భార్యకు గాన లాక్ చెప్పలేదంటే నువ్వు ఎక్కడో లాక్ చేయబడ్డావు అని అర్థం. వీడు తంబ్ నెయిల్ పెట్టుకున్నాడు. వీడు రాత్రి తాగేసి పడుకున్నప్పుడు ఆ భార్య నిద్రపెట్టేప్పుడు వీడిని తంబెట్టి పెట్టి మొత్తం చదివేసేది వాట్సాప్ అంతా. వీడు దొరికిపోయేవాడు. దొంగ ఎందుకు దొరకటండి? ఇట్టగా ఐరిస్ పెట్టుకున్నాడు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వీడు కనుగుడ్డును తెరిచి అమ్మాయి ఐరిస్ కూడా ఓపెన్ చేసేసి, రాత్రికి వీడు బొటనేలతో ఐరిస్ పెట్టుకున్నాడు. కొంతమంది బొటనేలతో కూడా పెట్టుకుంటారు మహానుభావులు, భయపడి. ఎవరికి భయపడి? ఎవరికి భయపడండి? చెప్పండి సీనియర్స్ చెప్పాలి. ఎవరికి భయపడి? భార్య అంటే వాళ్ళు బాములండి నాయన. ఆ కడప బాంబులకు భయపడేవాడు ఆ యొక్క తంబుతో వాడు ఆ యొక్క ప్యాటర్న్ పెట్టుకుంటే, ఆ అమ్మాయి నిద్రపోతుంటే సెల్ ఫోన్ తీసుకొని బొట్టనేల దగ్గర పెట్టి, కాలు బొట్టల దగ్గర పెట్టి కూడా తీసేసి, వీడు బతికేందండి. ఏమండి? అందుకే నువ్వు ఆ రోజుల్లో కీప్యాడ్ ఉన్నప్పుడు కుటుంబాలు రచ్చలు ఉన్నాయండి. హల్లెలూయా చెప్పండి. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు రచ్చలు ఉన్నాయండి ఇళ్లలో.
ల్యాండ్ ఫోన్ రచ్చలు ఉన్నాయా? నేను చెప్తున్నా, ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు కుటుంబాల రచ్చలు వచ్చాయా? లేవండి. ఎప్పుడైతే నువ్వు హై టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళావో నీ జీవితం తెగబడింది. ఆ రోజు నీకు అప్పుడే ఆరంభమైంది కౌంట్ డౌన్. సిఆర్ కోట్ లో ర్యాకెట్లు వెళ్తుంటాయి మా ఏరియాలో, తిరుపతి దగ్గర సిఆర్ కోట్ కాబట్టి అక్కడ ర్యాకెట్ కౌంట్ డౌన్ చేసిన 3 రోజుల కిందటే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 3 రోజుల కిందటే సిఆర్ కోట్ లో ర్యాకెట్ కౌంట్ డౌన్ అవుతుంది. అందరూ కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎంగేజ్మెంట్ రోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, పెళ్లి రోజున డిజాస్టర్ అవుతుంది. ఆమేన్. అందుకే చాలా మంది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీ భార్య యోగ్యమైన ఇల్లాలను ఎంత కాపురం చేసుకుంటే నీ కుటుంబం అంత చక్కగా ఉంటుంది. పొట్టలు చక్కట్లు కట్టి నీ భర్తలో ఎన్ని తప్పిదాలున్నా, నీ భర్తలో ఎన్ని ముక్కు వంకర్లున్నా, మూతి వంకర్లున్నా, ఆ యొక్క సెల్ ఫోన్ ప్యాటర్న్ లాక్స్ ఉన్నా, అవన్నీ నువ్వు క్షమించేస్తే ఈ రాత్రి నీ భర్త ఆ పెళ్లి రోజు కనపడ్డాడు, ఎంగేజ్మెంట్ రోజు అలా కనబడతాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. అందుకే ఒక్క పురుషుడికి ఆ యొక్క స్త్రీ ప్రదానం చేయబడినట్టు క్రీస్తుకు నువ్వు మాత్రమే ప్రదానం చేయబడాలి. నువ్వు విడవద్దు బిడ్డ యేసయ్యని. ఇప్పుడు దాకా విడిచిపెట్టావు, సంఘాన్ని విడిచిపెట్టావు, సేవకుని విడిచిపెట్టావు, క్రీస్తుని విడిచిపెట్టావు. రెండో విషయం చెప్తాను, చాలా బాధాకరమైన విషయం. చదవండి నాతో పాటు, దయచేసి నాతో పాటు చూడండి. విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం. మరి చదవట్లే. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలయ్యను, అది విధవరాలి వంటిదాయను, అది విధవరాలి వంటి అన్యజనులలో ఘనతకెక్కినది. విధవరాలని చెప్పబడిందండి. ఇప్పుడు సంఘం ఏమైపోయిందంటే విధవరాల్లాగా బతుకుతుంది. అంటే మనుషులు ఎలాగంటే క్రీస్తును వదిలిపెట్టి బతుకుతున్నారు. భర్త లేని భార్య విధవరాలు అయిపోతుంది. ఆ మహాతల్లి ఆ తల్లిని అడిగితే చెప్తుంది ఆ భర్త విలువ అంటే ఏంటో. భర్తను పోగొట్టుకున్న భార్యను అడిగితే, భార్యను పోగొట్టుకున్న భర్తను అడిగితే చెప్తారు, అయ్యా మా జీవితాలలో ఒంటరి బతుకుతున్నామని. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్న వేయనేమో, నిజంగా క్రీస్తుని భర్త ఉంటే, నిజంగా క్రీస్తుని జీవితంలో భాగస్వామి ఉంటే, క్రీస్తుని జీవితంలో ఆయన పరిణయం ఆడే వ్యక్తిగా నీ జీవితంలో ఉంటే, నిజంగా నువ్వు క్రీస్తు కొరకు సంపూర్తిగా బతుకుతున్నావా, లేకుంటే వైదేవ్యపు జీవితాన్ని జీవిస్తున్నావా? ఆలోచించు. ఇది ఆత్మీయులందరూ ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది నువ్వు ఆలోచించకపోతే ఈ రాత్రి నువ్వు దేవుని రాకుండా ఎత్తబడే సంఘంలో లేవని అర్థం. అంటే నువ్వు సిద్ధంగా లేవని అర్థం. నువ్వు విధవరాలవన్న విషయం మర్చిపోతున్నా. విధవరాలంటే భర్త లేనివాడు, క్రీస్తు లేనివాడు. సంఘమునకు శిరస్సు క్రీస్తే. ఆ స్త్రీకి భర్త శిరస్సై ఉండలాగున సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. నీ సంఘానికి సాక్షాత్ యేసు క్రీస్తు ప్రభు గనుక ఆ సంఘమును నువ్వు అంటుకట్టబడిన వ్యక్తిగా ఉంటే నువ్వు దేవునికి మహిమ. ఒకవేళ సంఘములో ఉండి కూడా ఇంకొక సంఘాలు తిరుగుతుంటే నువ్వు విధవరాలతో, విధవుడితో సమానం. ఈ రాత్రి నువ్వు సరి చేసుకోవాలి నీ జీవితాన్ని. ఈ రాత్రి నీ జీవితంలో మారు మనసు పొందాలి. ఈ రాత్రి ఇక నుంచి నేను నా సేవకుడిని, నా సంఘాన్ని వదిలిపెట్టను. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను నా సేవకుడిని, సంఘాన్ని వదిలిపెట్టను. పక్కన వాళ్ళు చెప్పండి, నేను నా సేవకుడిని వదిలిపెట్టను. గట్టిగా చెప్పండి, చెప్పండి చెప్పండి. నా సేవకుడిని వదిలిపెట్టను, నా సంఘాన్ని వదిలిపెట్టను. ఆమేన్. మూడో విషయం చెప్తున్నాను చూడండి, సంఘం ఎందుకు క్రీస్తుని విడిచిపెట్టి చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథం 4. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు చాలు బిడ్డ, చాలు బిడ్డ. మళ్ళీ చదువు ఒకసారి. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి. చాలు బిడ్డ, నేను ఈ మాట చెప్పడం నాకు ఇష్టం లేదు. వేశ్య అని బైబిల్ చెప్తుంది. వేశ్య అంటే క్రీస్తును విడిచిపెట్టినటువంటి హృదయంలో వేశ్య అనే ఆత్మ తిరుగుతుంటుంది. ఆ వేశ్య అనే ఆత్మ ఏంటంటే క్రీస్తుకు జీవితాన్ని అప్పగించదు. ఇటు క్రీస్తును ప్రేమిస్తుంది, లోకాన్ని ప్రేమిస్తుంది. ఇటు పాపాన్ని ప్రేమిస్తుంది, పరిశుద్ధతను ప్రేమించాలని ప్రయత్నిస్తుంది. అలాగ ప్రయత్నించడం ఎవరి వల్ల కాదు. అలా ప్రయత్నించడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్లో నేను ఇక్కడ దీంట్లో టాటా కాపర్ అనే వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా నేను కింద పోసేసి దీనిలో నేను సైనడ్ అనే విషయాన్ని నింపి ఇక్కడ పెడతా. సైనడ్ అనే విషయాన్ని నింపి ఇక్కడ పెడతా. మీలో ఎవరైనా వచ్చి తాగుతారా? తాగుతారా? నేను వీరుణ్ణి, శూరుణ్ణి, నేను మైక్ చేస్తాను కొడుకుని అని ఎవరైనా వచ్చి బాటిల్ తీసుకొని తాగేస్తారా? ప్రసాద్ తాగేస్తారా? ఎవరైనా ఉండరా? మనవులు ఎవరైనా? ఏమండి ఇక సైనడ్ ని తాగేవాళ్ళు ఎవరైనా ఉన్నారని ఏడన్నా? ఎవ్వరు లేదు. వాడొచ్చి ఏమంటాడంటే, ఏంటి మరి బాబన్నా బాటిల్ అలాగనే ఉన్నది, స్టిక్కర్ అలాగనే ఉన్నది, అర్థమైందా? కానీ ఈ యొక్క లోపల ఉన్నటువంటి నీళ్లు సంగతి ఏంటి? నీళ్లు కాదవి, సైనడ్.
నువ్వు పైకి పరిశుద్ధుడిగానే ఉన్నావు, పైకి పాటలు బాగా పాడుతున్నావు, పైన నువ్వు అనగా క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి ప్రేమింపబడినట్టు భ్రమపరిచిన ఆత్మ చేత బతుకుతున్నావు, కానీ అంతరంగంలో క్రీస్తు నీలో నివసించట్లేదు. నువ్వు రకరకాల ఇష్టమైన వాటిని, ఏయమైన వాటిని ప్రేమిస్తున్నావు. అందుకే నీ జీవితం చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులివెచ్చగా ఉన్నావు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. ఈ రాత్రి నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తివైతే నువ్వు సంఘములో నువ్వు పరిపూర్ణంగా నువ్వు మార్చబడే వ్యక్తిగా ఉంటావు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన పరిశుద్ధుగా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు కూడా. ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి బిడ్డ. ఈ 4వ స్త్రీ ప్రధానమైన స్త్రీ. ఈ స్త్రీయే పరిశుద్ధ అలంకృతమై ఆ పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి సంఘము పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తెను సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యాకాశంలో పెళ్లాడిపోతున్నాడు. అంటే పెళ్లి చేసుకుంటానంటే సాక్షాత్ పెళ్లి చేసుకుంటాను కాదు, అది ఉపమాన అలంకారం. నిన్ను నన్ను ఆయనతో పాటు ఉంచుకోవాలనుకుంటున్నాడు, నిన్ను నన్ను ఆయనతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంచాలనుకుంటున్నాడు, ఆ బంగారు పట్టణంలో ఉంచాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు సిద్ధపడ్డావా? నిజంగా ఇప్పుడు యెషయా గ్రంథం 42వ అధ్యాయం నేను చదివించినట్టు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు దేవుడు నిన్ను గురించి సంతోషించును. ఈ రాత్రి దేవుడు నిన్ను గురించి సంతోషించాలంటే నీలో వేష సంబంధమైన హృదయం ఉండకూడదు, నీలో విడవబడిన హృదయం ఉండకూడదు, నీలో అంతకంటే ఎక్కువగా పాప సంబంధమైనటువంటి లోకాశులతో కూడిన జీవితం ఉండకూడదు. క్రీస్తు రక్తంతో కడగబడ్డ నీవు క్రీస్తును ప్రతిబింబించే వ్యక్తిగా సాక్షాత్తు యేసయ్య రాకడ వరకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో అప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి కడబూర ధ్వని మ్రోగగానే రెప్పపాటులో నిన్ను నన్ను మార్చి తీసుకొని వెళ్తాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. రెప్పపాటు, ద స్పిట్ ఆఫ్ సెకండ్, ద స్పిట్ ఆఫ్ సెకండ్. ఒక్క సెకండ్ లో నువ్వు మారిపోతావు బిడ్డ, ఒక్క సెకండ్ లో. అంటే ఇంగ్లీష్ లో ద స్పిట్ ఆఫ్ సెకండ్ అంటే ఒక్క సెకండ్ అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేదానికంటే ఇంకా తక్కువ కాలం. ఆ ఒక్క తక్కువ కాలం అంటే స్పిట్ ఆఫ్ సెకండ్ లోనే నువ్వు క్రీస్తులాగా మారిపోతావు. నేను క్రీస్తులాగా మారిపోతాను. నిజంగా యేసయ్యలాగా నేను మారిపోవడానికి నాలో ఆయనలాగా మాట్లాడే హృదయం ఉందా? ఆయనలాగా చూచే కళ్ళున్నాయా? ఆయనలాగా మాట్లాడే మనసు, ఆయనలాగా ఆలోచించే మనసు నా హృదయంలో ఉందా? నేను ఇంకా సంఘంలో ఉండి కూడా క్రీస్తుని అర్థం చేసుకోకపోతే, ఆ పెళ్లి కుమార్ నేను దుఃఖపరుస్తుంటే ఈ రాత్రి నేను పశ్చాత్తాపడాలి. ఈ రాత్రి నువ్వు ఎక్కడో నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు బాప్తిసాన్ని వాయిదా వేస్తుంటే బాప్తిసం తీసుకోవాలి. నువ్వు ఇంకా రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తుంటే ఈ రాత్రి రక్షించబడాలి. ఇంకా పాపముల గురించి నిర్లక్ష్యం చేస్తూ ఆ ఒప్పుకొనని పాపాన్ని, ఆ రహస్యమైన పాపాన్ని ఒప్పుకొనకుండా విడిచిపెట్టబడినటువంటి ఆ ఒక్క పాపమే, ఒక్క బలహీనతను బట్టి ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడుతూ ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించాలి. అందరూ లేచి నిలబడతాం, అందరూ లేచి నిలబడతాం, అందరూ లేచి నిలబడతాం. ఒక 5 నిమిషాలు అందరూ ఈ రాత్రి అందరూ ఒకసారి అందరూ ఆకాశం చేతులు పెట్టి నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చూచాని. యేసయ్యా నీ కృప లేకుండా నేను బతకలేను, నీ రక్తము చేత కడగబడాలయ్యా. ఆ ఒక్క బలహీనత ఒప్పుకొని విడిచిపెట్టాలి.
కప్పించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను కప్పించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని యేసయ్యా 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 నా చేయి పట్టుకో యేసయ్యా నా యేసయ్యా అభిషేకమా నా అభిషేకమా ఆత్మలో అభిషేకమా నా మనసులో ఉన్న అభిషేకమా నా తలపుల్లో ఉన్న అభిషేకమా నజరేయుడైన యేసు నజరేయుడైన యేసు ఈ రాత్రి ప్రతి ఒక్కరిని అభిషేకించు ఈ యేసయ్యా నా యేసయ్యా. ఈ రాత్రి ఆకాశం వైపు చేతులెత్తి అందరూ ఒకసారి నాతో పాటు ప్రార్థన చేయాలి. యేసయ్యా ప్రతి ఒక్కరు యేసయ్యా నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నేను పాపినని నీ రక్తం చేత నేను కడగబడుతున్నాను. నా హృదయంలో ఉన్న ప్రతి దురాత్మలను, ప్రతి వేశ్య ఆత్మలను, ప్రతి విడవబడిన ఆత్మలను, ప్రతి వైదవ్యపు ఆత్మలను నేను ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నా సంఘాన్ని ప్రేమించడానికి, నా సంఘము నుండి ఎత్తపడ్డానికి, నా సేవకులతో ఉండడానికి ఈ రాత్రి నీ కృపనిచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా నన్ను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. నన్ను నీ కొరకై పవిత్రమైన కన్యకగా, వధువు సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా నన్ను సిద్ధపరచండి. నీ రాకల్లో నేను ఎత్తబడాలని, నీతో కూడా నివసించాలని, నీతో పాటు నేను పరవశించాలని నా హృదయంలో మిమ్ములను నా రక్షకుడుగా పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. రాత్రి దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఏది నీ జీవితానికి అవసరమో అది అడుగు. రోజు ఏది నీ జీవితానికి అవసరమో, ఏది నీ జీవితంలో నిన్ను దుఃఖాన్ని చేస్తుందో, దుఃఖమయంగా నీ జీవితాన్ని మార్చేస్తుందో, ఆ దుఃఖంలో నుంచి బయటకు రావడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి, పిల్లలు లేకుండా నేను అందరూ గొడ్డుగోతులు అంటున్నారు కదా, నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన ప్రభువు విని నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు సంతత కలిగిన ఇల్లాలుగా నువ్వు వచ్చే సంవత్సరం ఉండబోతున్నావు. సంతత కలిగిన ఇల్లాలుగా ఉండబోతున్నావు. ఎవరెవరైతే నీ పరిచర్యను చూసి తక్కువ పరిచర్య అన్నారు, ఎవరైతే నిన్ను నీ సంఘాన్ని చూసి హేళన చేశారో, వారి కన్నులు ఎదుట నా దేవుడిని గొప్ప సేవకుడుగా చేయబోతున్నాడు. The God will be exalted in the sight of all heathens. From this day, God shall be anointed in your ministry and your life unto the prosperity of the every vision. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు సమూలంగా మార్చడానికి ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు దాకా నీ జీవితంలో ఎన్ని ఇంచులోకి వెళ్ళినా ఓడిపోయావు, ఎన్ని పరీక్షలు రాసినా ఓటమును చూసావు, ఎన్ని పరీక్షలు రాసినా ఓటమును చూసావు. ఇప్పుడు నా దేవుడు నీకు శాశ్వతమైన విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన కృపను ఇవ్వబోతున్నాడు, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అదుగో అదుగో, ఇంకా అడుగు, ఇంకా అడుగు, ఇంకా అడుగు. నీకు ఏమేమి కావాలో, ఏమేమి కావాలో ఈ రాత్రి నువ్వు అడుగు. ప్రభువా నీ కొరకే ప్రత్యేకపరచు.
ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ ప్రజలు ప్రభా కుడి హస్తాలు పైకెత్తి నీ సన్నిధిలో ఏవేవైతే అడిగారో అవన్నీ యేసుక్రీస్తు నామములో నీ ప్రజలకు అనుగ్రహించబడును గాక. వారి హృదయ వాంఛలు తీర్చబడును గాక. వారి కోరికలు తృప్తిపరచబడును గాక. ఈ రాత్రి ప్రతి ఒక్క మనవి యేసుక్రీస్తు నామములో అంగీకరించబడి ఆమేనని ముద్ర వేయబడును గాక. అలాగే మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచుకోండి. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నేను ఆశీర్వదించబడిన వ్యక్తిగా, నేను అభిషేకించ